థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఇక్కడ రైటర్ అన్నారు? రైటర్ నాకు తెలియకుండా ఏమనుకుంటండి, నాట్ వేసేటప్పుడు ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ వేస్తారా, లేకుంటే ప్రాపర్ ఆర్డర్లో ఒక్కొక్కటి అమర్చుకుంటూ వెళ్తారా? ఆర్డర్లు పెట్టారు. ఇప్పుడు నాకు కూడా ఒకరు అక్కడ కూర్చొని ఒకరు ఇక్కడ కూర్చొని ఒకరు అక్కడ కూర్చొని ఉంటే నాకు అసలు నచ్చట్లా. నేను ఒక్క నిమిషం టైం ఇస్తా, దయచేసి అందరూ సమానంగా ఆ ట్రైన్లో వెనక్కి వెళ్ళి కూర్చున్నట్టు కాకుండా ఈ ముందు సీట్లో ఎమ్మెల్యే ఎంపీ సీఎం పిఎం ఎవరు రావట్లేదు, హ్యాపీగా అందరి దగ్గరికి వచ్చి వరుస క్రమంలో ఆర్డర్లో కూర్చుంటే నేను క్లాస్ తీసుకుంటాను. ఒక సైనికుడు యుద్ధానికి ఎక్కినప్పుడు చేతిలో గన్ను పట్టుకొని AK-47 లోడ్ చేసుకొని, హలో AK-47 లోడ్ చేసుకొని శత్రు దేశ సైనికులు ఎదురొస్తున్నప్పుడు ఈయన యుద్ధ భూమిలో నిలబడి, ఇంకా పక్క శత్రు దేశ సైనికుడు వస్తున్నాడు, ఈయన యుద్ధ భూమిలో నిలబడి గన్ను పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఈ లోపల ఆయనకి వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది, ఒక నిమిషం ఆగాడు. అది చూస్తే ఏమవుతుంది? పోతాడనకూడదు, దేశం ఒక గొప్ప సైనికుడిని కోల్పోతుంది. ఒక డాక్టర్ ఆపరేషన్ చేయడానికి పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో పడుకోనుండి చేతి గ్లౌస్ వేసుకొని డాక్టర్ ఆపరేషన్ చేయడానికి కత్తిలా పెట్టి బైపాస్ సర్జరీలా చేసి ఆపరేషన్ చేస్తున్న టైంలో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వచ్చింది, ఒక నిమిషం ఆగాడు. అది చూస్తే ఏమవుతుంది? పేషెంట్ పోతాడు. దయచేసి ఇంకొక గంట పాటు నేను దీన్ని వాడతాను తప్ప దీనికి నేను బానిసని కాదని చెప్పడానికి నేను మొబైల్ ని గంట సేపు పక్కన పెట్టి ప్రపంచాన్ని పక్కన పెట్టి ఈ రోజు మీతో మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను. ఎంతమంది మాట్లాడడానికి రెడీగా ఉన్నాను? ఓకేనా? దయచేసి అందరూ రికార్డ్ చేయొద్దండి. ఆయన ఆల్రెడీ అంత మంచి కెమెరా పెట్టి రికార్డ్ చేస్తే మీరు రికార్డ్ చేయవాలి. అన్నిటికంటే పవర్ఫుల్ బ్రెయిన్ ఎంతమందికి ఉంది? లేదా? ఇప్పుడు నేను ఇవ్వనండి, ఎందుకంటే కొద్దిసేపు నో ఫోన్స్ నథింగ్ ఎల్స్. సార్ నేను కోరెత్తకపోతే సీఎం అక్కడ జీవోలు ఆపేస్తారు సార్, నేను కోరెత్తకపోతే పిఎం అక్కడ అన్ని ఆపేస్తారు అనుకున్న వాళ్ళు ఉంటే బయటకు వెళ్ళండి. లేదు సార్, మా పిల్లల కోసం మేము కంట్రోల్ తో ఫోన్ ని తాకుండా మేము గంట సేపు ఉండగలుగుతామంటే మాత్రం దయచేసి సారీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను కారణం చెప్తాను. మామూలుగా నేను ఏ ప్రోగ్రామ్ కి వెళ్తానో లేదు తెలియదు, కానీ ఇటువంటి పేరెంటింగ్ ప్రోగ్రామ్ పెడితే మాత్రం ఖచ్చితంగా వస్తా. ఎందుకంటే నేను స్వార్థపరుని. ఇక్కడికి వస్తే ముగ్గురు హీరోలు కావచ్చాను. హీరోలు అనగానే మళ్ళీ మేకప్ వేసుకుని నటించేవాళ్ళు కాదు. ఆ ముగ్గురు హీరోలు ఎవరు నేను చెప్తా. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సెకండ్ పాజ్ ఇస్తా. మీరు కనుక ఒప్పుకుంటే ఆ హీరోకి చప్పట్లు కొట్టాలి. ఫస్ట్ హీరో ఎవరు తెలుసా? ఒక్కసారి కడుపులో పిండం పడి నాకంటూ ప్రపంచం లేదు, నా బిడ్డే నా ప్రపంచాన్ని సర్వం త్యాగం చేసి బట్టి ఫస్ట్ హీరో నాకు తెలిసి అమ్మ. అటువంటి అమ్మని వచ్చాడు. మదర్ ఈజ్ ద ఫస్ట్ హీరో. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్. సెకండ్ హీరో ఎవరు? ఆ అబ్బాయి చెప్పేసి రెస్పాన్సే కాదు, ఏడా మూల కూర్చోండి చూడండి. ఎవరా సెకండ్ హీరో? తల్లి 9 నెలలు మోస్తే తల్లి తన కంటలో ప్రాణంతో కుటుంబాన్ని కష్టాల నుంచి కాపాడుతూ కుటుంబాన్ని త్యాగం చేసిన సెకండ్ హీరో నాకు ఫాదర్ బాబాయ్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఫాదర్స్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ఆల్ ద ఫాదర్స్. దే ఆర్ ద సెకండ్ హీరోస్. మూడో హీరో మా జనరేషన్ లో టీచర్లు అంటే నెత్తిని పెట్టుకొని పూజ చేసేవాళ్ళు, కానీ ఈ జనరేషన్ టీచర్లు ఎలా అయిపోయింది తెలుసా? సార్ ఏమో సార్ మేము ఫీజులు కట్టదా, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తుందా, జీతాలు తీసుకొని పనిచేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు, కానీ పిల్లల జీవితాలు మాత్రం టీచర్స్ మాత్రం చేయగలుగుతారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీచర్స్ హూ హావ్ యాడెడ్ వాల్యూ ఫర్ ద ప్రెజెంట్ సొసైటీ. వాళ్ళ లేకపోతే అసలు భవిష్యత్తు ఉండదు. అలాంటి మూడో హీరో నాకు తెలిసి టీచర్స్. ఎలాగో వచ్చారు కాబట్టి ముగ్గురు హీరోలు కలిసారు కాబట్టి. అవును, అసలు సార్ ఈ పేరెంటింగ్ సెషన్ ఎందుకు వినాలి సార్, అసలు మీరు చెప్పే మాటలు ఎందుకు వినాలి అని మీకు డౌట్ ఉంటే నేను ఒక క్వశ్చన్ అడగ. ఎంతమంది సార్ ఇంత కొద్ది రోజుల్లో మా తాతగారు మా అమ్మగారు ఆ వయసులో 5, 6, 10 మంది 12 మంది సంతానం ఉన్నా అలా అలా పెంచుకుంటే వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు కొంపలో ఒక్కడిని పెంచేసరికి 3 చెరువు నీళ్ళు తాగిస్తున్నాడు సార్ అని ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఇక్కడే ఉన్నారా? సో ఎలాగో ఉన్నారు కాబట్టి నేను చేతికి ఎన్ని వేలు ఉన్నాయి? 5. 2 చేతులు కలిపితే ఈ రోజు నేను 10 పాయింట్స్ చేతికి నుంచి పంపిస్తాను. 10 పాయింట్స్ పేరెంట్స్ చేసే తెలిసి తెలియక చేసే మిస్టేక్స్ పాయింట్ అవుట్ చేయడానికి రాలా, ఆ మిస్టేక్స్ ఓవర్కమ్ చేస్తూ సొల్యూషన్ కూడా నేను ఇస్తాను. ఎంతమంది చేయడానికి రెడీగా ఉన్నారు? దయచేసి కండిషన్ నెంబర్ 1, 2 కండిషన్ చెప్తా. ఫస్ట్ది, పిల్లలు దయచేసి ఎక్కడైనా కార్నర్లో కూర్చొని నో డిస్టర్బెన్స్ ఇన్ ద ఎంటైర్ సెషన్. టీచర్స్ ఎవరైనా ఒకరు అకాంపనీ చేయండి పిల్లలు. అందుకోసం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా నేను చెప్పిన పాయింట్ మీకు కనుక నచ్చి బాగా అనిపిస్తే మీరు క్లాప్స్ కొట్టచ్చు. దానివల్ల వచ్చే లాభం ఏంటి తెలుసా? ఒకటి, క్లాప్
కొడితే మీకు ఆ పాయింట్ అర్థమైంది నాకు అనిపిస్తుంది. రెండో లాభం ఏంటి తెలుసా, మీకు చిన్నప్పటి నుంచి చదువు ఎవరైనా చెప్పారు లేదా చదువు నేర్చుకునేది కానీ వాళ్ళని చెప్పబట్టుకుంటారు, మీ ఆరోగ్యం గురించి పట్టుకుంటారు. సో ఈరోజు ఫస్ట్ క్లాస్. రెండోది, దయచేసి మొబైల్ తాకూడదు. నేను ఈరోజు చెప్పే 10 పాయింట్లు ఎలా చెప్తాను తెలుసా, నిద్రలే పడినా కూడా మీరు మర్చిపోకుండా నేను నేర్పిస్తాను. మీకు ఏమి చెప్పి తెలుసా, ఒకసారి చెప్పండి. ఏ తర్వాత 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 ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నారు కదా, అలాగే ఈరోజు నేను చెప్పే 10 పాయింట్లు కూడా మీకు గుర్తుండే విధంగా నేను చేస్తాను. దయచేసి జాగ్రత్త. ఫస్ట్ వన్ చెప్పే ముందు 7 ఏళ్ల క్రితం నేను కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చోంటే ఒక ఆయన వచ్చాడు. ఇలాగే ఇంటిలో ప్రొఫెషనల్ డ్రెస్ వేసుకొని ఒక ఆయన కౌన్సిలింగ్కి వచ్చాడు. సార్ మీరేమో ఇంటెలిజెంట్ ఉన్నారు, మీకేమైనా మానసిక సమస్య ఉందంటే బలవాడికి నాకేం లేదు, మా అబ్బాయితో సమస్య అన్నాడు. ఏంటి సార్ మీ అబ్బాయితో ప్రాబ్లం ఏంటంటే, మా వాడు ఇంటర్ సెకండ్ చదువుతున్నాడు సార్. సార్ చదువుతో ప్రాబ్లం అంటే బలవాడు సార్, వాడు బాగా చదువుతున్నాడు, అది కాదు సార్ సమస్య అన్నాడు. అయితే ఇంకేంటి సార్ అంటే, మా వాడు చదువులో బాగా ఉన్నాడు సార్, ఏమైతే తెలియదు కానీ లాస్ట్ 1 మంత్ నుంచి నన్ను కేటీఎం బైక్ ఐఫోన్ అడుగుతున్నాడు సార్ అన్నాడు. అయితే కొన్ని వచ్చి నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, బలవాడు సార్ మీరు సైకాలజిస్ట్ కదా, మీరు నాకు మంచి మాట చెప్తారు వచ్చారంటే, ఓకే మీరు నాకు మంచి మాట చెప్తారని వచ్చారంటే, అలా కాదండి మీరు వాడికి నచ్చ చెప్పచ్చంటే, వాడు కనుక బుచ్చగించాడు, నేను బుచ్చగించి బతిలాడి కామ్గా కూర్చోబెట్టేవాడిని, వాడు గట్టి అడిగితే నేను వాళ్ళు తగిలించి ఆపేవాడిని సార్, కానీ వాడు డిమాండ్ చేస్తున్నాడు సార్. డిమాండ్ అంటే అడిగే హక్కు. ఒరే ఈ కేసులు బలవంతం దీని వల్ల హ్యాండిల్ చేద్దామని చెప్పి మీరు బయటికి వెళ్ళి మీ అబ్బాయి పంపించారు సార్ అన్నాడు. ఈయన బయటికి వెళ్ళి ఆ అబ్బాయి వచ్చారండి, బిలీవ్ని అమాయకత్వానికి ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. ఒరే ఇంత అమాయకుడు పట్టుకుని నానే రాని చెప్పి నేను లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఏం చేశాను తెలుసా, మేము కమించాను అన్నాడు. సచ్ అ ప్రొఫెషనల్ స్టూడెంట్. నేను వచ్చాడు, కుర్చీ కూడా ఇలా లాగి నీట్గా లిఫ్ట్ చేసి కూర్చొని గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. అవును నీ పేరేంటి అండి సార్, నా పేరు సురేష్ సార్ అన్నాడు. నువ్వేం చదువు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ అన్నాడు. అవును మీ నాన్న ఎవరు అడిగాను సార్, కేటీఎం బైక్ అయిపోయిన అడిగాను. అప్పటిదాకా అప్పచుతున్న రాములాగా సమాధానం చెప్పాడు. ఒక్కసారి చదవకు బయట వచ్చింది. నేను వెంటనే సైకాలజిస్ట్ నాకు మంచి మాట చెప్పని, అది ఇప్పుడు కాదు నువ్వు పెద్ద కొనుక్కోవాలంటే సార్ నేను అడిగిన దాంట్లో న్యాయం సార్ అన్నాడు. వాడి కాన్ఫిడెన్స్ చూస్తే నాకు చాలా ముసివేసింది. అదే నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉందని నువ్వు ప్రూవ్ చేస్తే మీ నాన్నని నేను కొనిస్తా అని చెప్పాను. అయితే మీరు కొనిస్తారు సార్ అన్నాడు. ఈ దగ్గర తెలియదు నాకు వస్తుంది, నేనా 2 లక్షలు పెట్టి కొనిచ్చిందని అయినా కూడా హ్యాండిల్ చేద్దామని వాడిని అడిగితే, అప్పుడు వాడు చెప్పింది ఈ రోజు కొన్ని లక్షల మంది పేరెంట్స్ ఐ ఓపెనింగ్ మెసేజ్. అది నేను చెప్తా జాగ్రత్త. వాడు ఏం చెప్పాడు సార్, అయితే జాగ్రత్త సార్. నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ బాగా వచ్చేది కాదు. వెంటనే మా నాన్నగారు వచ్చి, ఒరే నిన్ను మంచి స్కూల్లో తెలుసుకున్నా, ఏ రోజైనా మ్యాథ్స్ మంచి మార్కులు తెచ్చుకున్నావు, ఆ పక్కింటి మానసాడు మ్యాథ్స్ ఎంత బాగా చేస్తున్నావు, నువ్వు దేనికి అనగానే నేను వెంటనే నాన్న మాట వేదవాళ్ళు అని చెప్పి పక్కింటికి వెళ్ళి మ్యాథ్స్ నేర్చుకొని వచ్చి ఆ రోజు మంచి మార్కులు తెచ్చుకున్నా. మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ అయిపోయింది. 10th క్లాస్లో టాలెంట్ టెస్ట్ అనేది మార్కులు పెట్టేవాళ్ళు. ఆ రోజులో గుర్తున్న మీ అందరికీ ఒక్క రోజు కూడా నేను ఒక్క ప్రైజ్ కూడా తీసుకురాను. మళ్ళీ మా నాన్నగారు వచ్చి, ఒరే నీ బతుకు ఒక్క రోజు ప్రైజ్ తీసుకొచ్చా, ఆ పక్కింటి సుబ్బారావు కొడుకుడు ఎంత బాగా చేస్తున్నా అంటే ఎంతమందికి అర్థమైంది అయిపోయింది. ఈరోజు నేను ఇంటర్ సెకండ్ చదువుతున్నా, మానస ఇంటర్ సెకండ్ చదువుతుంది, సుబ్బారావు గారు అబ్బాయి ఇంటర్ సెకండ్ చదువుతున్నాడు. మానసకి వాళ్ళ నాన్న కబడ్డీ కొనిచ్చాడు, సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయికి పల్సర్ 150 బండి కొనిచ్చాడు. ఇప్పుడు మా నాన్న కేటీఎం బైక్ నోట్ ప్యాడ్ అని తప్పారైనా మీకేముంది ఏసీలో కూర్చొని రైట్ అంటారు, నేను రైట్ అని అంటే వాళ్ళ నాన్న చంపేస్తాడు, తప్పని నేను చంపేస్తాడు. హలో ఇక్కడ తప్పేవాళ్ళు తండ్రిగా కొడుతుంది కాదండి ఇక్కడ తప్పు తండ్రిది కాదు, ఇక్కడ తప్పు కొడుకుది కాదు. మంచిని మాత్రమే కంపేర్ చేసుకోమంటే పిల్లలు మంచితో పాటు చెడు కూడా కంపేర్ చేసుకుంటారు నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? అమ్మ ఇక్కడ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పక్క కూర్చోదా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేతులు మన ఏం లాయర్ కలిగి డైవర్స్ చెప్పండి. మీ పేరేంటి? దొరబాబు. మీ పేరు ప్రవీణ్. వస్తే మీ పేరు వాడుకోవచ్చు, మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్ అయిపోయాడు. దొరబాబు గారు ప్రవీణ గారు. ఒకరోజు దొరబాబు గారు సాయంత్రం ఇంటికి వచ్చినాయి. ప్రవీణ గారు ఏం చేశారంటే, అమ్మ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈరోజు ఒక్కరోజు వీలైతే జీవితాంతం మీ ఇంట్లో ఒక సొంత కూర్చున్న ఆడబిడ్డలందరూ ఎవరైతే ఉన్నారో మీ సొంత తమ్ముడు అన్నయ్యలాగా ట్రీట్ చేస్తూ మీ పిల్లలకు ఒక మామయ్యలాగా ఈరోజు క్లాస్ చెప్తారు. ఓకేనా? ఇప్పుడు ప్రవీణ గారు ఏం చేశారంటే, వాళ్ళ ఆయన టైంకి భోజనం అంతా రెడీ చేసి పెట్టారు. ఈయన అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి నేరుగా రెడీ చేసి ఫ్రెష్ అయి కూర్చొని తిన్నాక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇలా కలుపుకొని ఒక ముద్ద తినగానే పొరపాటు నా రోజు వంట బాగా దాంట్లో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది. వెంటనే ఈ ముద్ద తినేసి దొరబాబు గారు ఏం చేశారు తెలుసా,
ఏంటి ఇంత దరిద్రంగా 5 ఏళ్ళు పెళ్లి చేసుకోండి, నీ బతుకు ఏ రోజు వంట చేయడం రాదు, నీకంటే ఆ పక్కింటి సుజాతలకు ఎంత బాగా చేస్తుందో అంటే ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఎంతమంది కోపం వస్తున్నాము. ఆ అన్నంలో ఇంకొద్ది కాలం దరిద్రం వదిలిపోయిందని ఎంతమంది మహిళా ముద్రలు కోపం వస్తుంది. వెరీ గుడ్ అమ్మా. ఒంటి మీదకి 35-40 ఏళ్ళ వయసు వచ్చిన మనల్నే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కోపం వస్తుంది కదా, అలాగే పిల్లల్ని కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం తప్పు అని నేను చెప్తానండి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఇచ్చేట్టున్నారు. పిల్లల్ని కంపేర్ చేయడం తప్పు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, 18 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, 18 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, పిల్లల్ని కంపేర్ చేస్తే వాళ్ళు బాగుపడతారు. సార్ పిచ్చి మీకేనే ఉండాలి, నాకే ఉండాలి. ఇప్పుడే కంపేర్ చేస్తే మళ్ళీ కంపేర్ చేయడం ఎలా కంపేర్ చేయాలో నేను చెప్తా. ఎంతమంది నేర్చుకుని రెడీగా ఉన్నాను. ఇది నేను చెప్పడం కాదండి, ఒక వ్యక్తి. మీరు ఎంతమంది సినిమా చూసారో తెలియదు కానీ వీలైతే ఆ వీడియోని మళ్ళీ నేను యుగంధర్ గారికి పంపిస్తాను, జాగ్రత్తగా. అదేం తెలుసా, కార్తికేయ సినిమాలో ఒక గుండేసుకొని ఒక అతను కృష్ణుడు గురించి చెప్తాడు, బాలీవుడ్ యాక్టర్. ఆయన పేరు అనుపమ్ ఖేర్. ఆయన ఒక వీడియో తీశాడు. అదేం తెలుసా, ఒక 7వ క్లాస్ కుర్రాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని ఉంటాడు. మీరు ఎంతమంది ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఐడియా ఉంది? దాంట్లో ఎవరు సంతకం పెట్టారు? ఆ రోజుల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మార్పు తక్కువ సంతకం పెట్టాలంటే ఒక యుద్ధం జరిగేది. ఎస్ఆర్లో అలాంటి టైంలో ఈ అబ్బాయి ఏం చేశాడు తెలుసా, ఆ రోజు వారికి మార్పు తక్కువ వచ్చాయి, బెడ్రూమ్ లో కూర్చొని తలదించుకొని బాధపడుతున్నాడు. సరే నాన్న దగ్గరికి వెళ్తే ఎక్కడ బెల్ట్తో కొడతాను భయమేసి నాన్న సంతకం ఫోర్జరీ చేద్దామని వెళ్ళి, కానీ ఎక్కడో తండ్రి నేర్పిన విలువలు గుర్తొచ్చి తప్పు చేయకుండా వెనక్కి వచ్చాడు. ఈ లోపల వాళ్ళమ్మ అరే డిన్నర్ చెప్తున్నాను. వీడు వెంటనే తలదించుకొని ఏడుస్తూ, అంటే ఏడుపు మొహం పెట్టుకొని నేనే డైనింగ్ దగ్గర కూర్చున్నాడు. ఈ లోపల వాళ్ళ నాన్న వచ్చాడు. నాన్న వచ్చి తినడం కాకుండా ఫస్ట్ అడిగాడు సార్, అరే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురాడు. పక్క నుంచి వాళ్ళ మదర్ చెప్పింది, ఏమంటే వాళ్ళు తినేమంటే ఉండొక్క నిమిషం వాళ్ళు తినట్లేదు తీసుకురామని. వీడు బెడ్రూమ్లోకి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చి తల దించుకొని అక్కడ పెట్టి ఏడుపుని ఇక్కడ ఆపేసుకొని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ రోజు మా నాన్న నన్ను బెడ్తో కొత్త కళ్ళ కొత్త డిసైడ్ అయిపోయాడు. కానీ వాళ్ళ నాన్న ఏం చేసింది తెలుసా, ఏం మాట్లాడడం సంతకం పెట్టాడు. అదేంటో మా నాన్న ఏం కొట్టలేదు తిట్టలేదు ఇలాగే తగ్గించుకోండి. బిడ్డో కూర్చోను, కూర్చోగానే అడిగాడు, బిడ్డో నీకు ఎంత ర్యాంక్ వచ్చినాడు? 49 ర్యాంక్ వచ్చిందాడు. 49 ర్యాంక్ వచ్చినాడు. క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. 50 మంది 49 ర్యాంక్ వస్తే ఏం చేస్తావు మీకు నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళ ఆయన అన్నాడు సార్, ఏ బిడ్డో క్లాస్లో ఫస్ట్ వచ్చే ప్రతి ఒక్కరు సెకండ్ వస్తే తట్టుకోలేడు, సెకండ్ వస్తే తట్టుకోలేడు. ప్రతిసారి ఫస్ట్ అవ్వాలని ఓవర్ ఎక్సైటింగ్ గా ఓవర్ ప్రెషర్ తీసుకొని ఒక్కసారి సెకండ్ వచ్చిన డిమోషన్ ఫీల్ అయిపోతుంటాడు. కానీ మీ అదృష్టం చెప్పండి, ఈసారి 49 ర్యాంక్ వచ్చింది, నెక్స్ట్ టైం ట్రై చేస్తే 39 ర్యాంక్ వస్తుంది, ఇంకొద్ది ఎఫర్ట్స్ పెట్టి 25 ర్యాంక్ వస్తుంది, ఇంకొద్ది ఎఫర్ట్స్ పెట్టి 17 ర్యాంక్ వస్తుంది. ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం ఏముంది? నెక్స్ట్ టైం నాకు ఫస్ట్ ర్యాంక్ వద్దు, 39వ ర్యాంక్ తీసుకొని వచ్చి నాకు కనపడండి. అప్పటిదాకా తలదించుకొని ఏడుపుని మింగేసిన స్టూడెంట్ కాస్త ఒక్కసారి లేచి తల్లిని హక్ చేసుకొని నెక్స్ట్ టైం నేను 39వ ర్యాంక్ తెచ్చుకుంటాను డాడీ అని చెప్పి తల్లిని హక్ చేసుకొని నవ్వు వెళ్ళిపోయాడు. దట్ ఈస్ హౌ వి నీడ్ టు కంపేర్ అంటారు. అర్థమైందా? ఈ రోజు చదువుతో కంపేర్ చేయాలి. పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళతోనా నీ పిల్లలతోనే. ఇప్పుడు నేను ఇదే విషయం ప్రవీణ గారు అంటారు. ఆయన దొరబాబు గారు వచ్చి ముద్దే నా కలుపుతో తిని వెంటనే 5 ఏళ్ళు పెళ్లి చేసుకొని ప్రతిరోజు వంట బాగా చేస్తాం. ఈ రోజు ఎందుకో పరధ్యానంలో వంట బాగాలేదు. రేపు మళ్ళీ నీ చేతిలో అదే పన్నీరు కానీ తినడానికి నేను రెడీగా ఉంటానంటే ఆవిడ రేపు ప్రాణం పెట్టి చేస్తానని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు అసలు? దయచేసి ఎవరితో కంపేర్ చేయాలి. పక్కింటి వాడు ఐఏఎస్ అయ్యాడు, ఎదుటి వాడు ఐపీఎస్ అయ్యాడు, ఆ పక్కడు లాయర్ అని చెప్పే ప్రతిసారి మీ పిల్లల్లో రావాల్సిన ఒక అద్భుతం ఆ రోజే చచ్చిపోతుంది. ఈ రోజు నుంచి పిల్లల్ని పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేయాలని ఎంతమంది నాకు మాటిస్తారు? మాటలతో బహుళంగా తీసుకొని సరిగ్గా ఒప్పుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. ఈ రోజు నుంచి కంపేర్ ఎవరు చేయాలి? పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళతో మీ పిల్లలతోనే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ నెంబర్ చిరంజీవి గారు అనుకుంటా, అది కాగులో స్టాలిన్ నాకు తెలియదు కానీ మీకు తెలిస్తే చెప్పండి. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం ఏంటిది? క్షమించడం. అవునా? ఏ సినిమా కాదు? ఆయన క్షమించడం నచ్చదు. నాకు పేరెంటింగ్ లో ఒక దరిద్రపు స్టేట్మెంట్, ఆ కనిపెట్టిన వారెవరో దొరికితే చంపే జైలు వెళ్ళిపోతా. ఆ స్టేట్మెంట్ నేను చెప్తా, మీరు కనుక నేను చదవండి. ఆ స్టేట్మెంట్ అంటే, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదండి. ఎంతమంది విన్నారండి? నాకు సార్లు చెప్పారు. ఎంతమంది విన్నారు ఆ స్టేట్మెంట్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది రోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అంతకంటే ఘోరమైన యాక్టివిటీ ప్రపంచంలో ఉంది. నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు, నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచడమే రాంగ్ పేరెంటింగ్ అని నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు? అమ్మా నేను ఎవరిని
ఎవరిని ఊరికే బ్లేమ్ చేయండి. ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మొన్న ఒకడు కౌన్సిలింగ్ వచ్చి కూర్చున్నాడు. 4వ తరగతి స్టూడెంట్ కౌన్సిలింగ్ వచ్చి కూర్చున్నాడు. 9 ఏళ్ళు ఉంటాడు. వాడు వచ్చి కూర్చుంటే టైం పాస్ చేద్దాం, నాకు అసలు పిల్లలు ఉంటే వాళ్ళు అటెండ్ చేయడం చాలా ఇష్టం. వాడు కూర్చొని ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఒరే మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే బాబు మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఫుడ్ కోసం ఏం చేస్తాడు? వాడు సెకండ్ థాట్ లేకుండా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాడు సార్. నాకు ఫ్యూస్ అయిపోయింది. ఒరే డబ్బులు మా నాన్న కట్టాలి సార్, ఫోన్ మీ సరే పిచ్చి పిచ్చి తను కట్టేస్తాను. సరే మొత్తం తండ్రి కూర్చోన్నాడు, ఎందుకు ఆయన అడుగుతామని చెప్పి తండ్రిని ఇప్పుడంటే గ్యాస్ సమస్య ఉంది. నేను మాట్లాడి 6 నెలల క్రితం అక్కడ ఆ తండ్రి కూర్చోన్నప్పుడు అడిగాను, సార్ మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే భోజనం కోసం ఏం చేస్తారని అడిగాను. ఇప్పుడు అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో మామూలుగా గ్యాస్ సిలిండర్ అయిపోతే మీరు ఏం చేస్తారు? పక్కింట్లో నాటి కరెక్ట్ భారతీయులు అనిపించాడు. మన ఇంట్లో కరెంట్ పోతే పక్కింట్లో ఉందా లేదా, మన ఇంట్లో గ్యాస్ అయిపోతే పక్కింట్లో ఉందా లేదా. ఫస్ట్ అయితే పక్కింట్లో అడుగుతాం, ఫస్ట్ పాయింట్. సెకండ్, గ్యాస్ ఏజెన్సీ బుక్ చేస్తాం, వెరీ గుడ్. థర్డ్, ఎలక్ట్రిక్ స్టవ్ మీద వండుకుంటాం. 4వది, వరస్ట్ అయితే వెళ్ళి కట్టెల మీద పెట్టుకుంటాం, వండుకుంటాం. ఎస్ ఆర్ నో? అవునా? అదేంటి సార్ మీ వాడేమో స్విగ్గీలో ఆర్డర్ ఇస్తాడు, మీరు ఇలా చెప్తున్నారంటే వాడికేమో సార్ స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి 4 బిర్యానీ తినాలంటే 800 అవుతుంది. అదే 800 ఒక సిలిండర్ తెచ్చుకుంటే 4 వారాల పాటు కుటుంబంతో బతకదని చెప్పి ఆ కామన్ సెన్స్ పిల్లలకి ఎందుకు రాలేదంటే చిన్నప్పటి నుంచి డబ్బు విలువ తెలియకుండా పెట్టుకున్నారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? అమ్మా ఆల్రెడీ ఈ జనరేషన్ ఏంటంటే సార్ ₹1,00,00,000 ఇస్తే 5 నిమిషాలు తగలబెట్టే జనరేషన్ ఇప్పుడు ఉందని నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు? దాని కూడా అసలే వాళ్ళకి తెలియట్లా. మీరు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ నేర్పించాలి, సైన్స్ నేర్పించాలి, సోషల్ నేర్పించాలి అంటారు కదా. నేనేమంటాను తెలుసా, చిన్నప్పటి నుంచి డబ్బులో నేర్పించాలని నేను చెప్తాను. అది నేర్పకపోతే శత్రువు చేసే సైనికులు అటాక్ చేస్తారు, ఎందుకంటే మన పిల్లలు మాత్రం శత్రువులాగా తయారవుతారు. దయచేసి డబ్బులు నేర్పండి. సార్ ఎలా నేర్పాలి సార్? అందరూ చెప్తారు, ఎలా నేర్పాలి ఎవరు చెప్తారు. ఇప్పుడు నేను చెప్తాను, ఎంతమంది ఆచరించడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ ఏం తెలుసా, నీ పిల్లలు కనుక 3వ క్లాస్ లోపల ఉంటే 2 పదాలు మాత్రం మస్టెక్చుగా నేర్పించాలి. 2 పదాలు. అదేంటో నేను చెప్తా, మీరు నాకు రెస్పాన్సిబిలిటీ. 2 పదాలు. అదేం తెలుసా, నీడ్ వాట్, నీడ్ వాట్, నీడ్ వాట్. నీడ్ అంటే పెద్దగా అవసరం, వాట్ అంటే కావాలి, చంద్రముఖి లాగా రావాలి. అవునా? నీడ్ అంటే అవసరం, వాట్ అంటే కోరిక. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాను, అది అవసరమా కోరిక మీరు నాకు చెప్పండి. బయటికి వెళ్ళి హోటల్లో బిర్యానీ తిన్నాం, నీడా వాట్? పెద్దగా ఆ మొదలుతో ₹5 కుర్తే బయట కొనుక్కొని తిన్నాం, నీడ సంపుతాయి వచ్చి వాటి పిల్లలు అక్కడ కూర్చొని తీసాడు. వాటర్ కూరగాయలు తెచ్చుకొని ఇంట్లో పౌష్టికాహారం కలుపుకొని వండుకొని తిన్నాం, అవునా? కరెంటు బిల్లు కట్టడం, డిష్ బిల్లు కట్టడం, నీడంటే సంపుతాం. ఒకటి మీ వల్ల కాఫీ దగ్గర కొబ్బరి అది నీరు కాదు, సరే అది వాటర్ కాదు. నన్నే కన్ఫ్యూజ్ పడేస్తాను. అమ్మ తల్లి, ఏది నీడు ఏది వాటర్ అంటే ఎందుకు? మీ పిల్లలు ఉందని ఇప్పుడు తీసుకెళ్ళి డిమార్ట్కి తీసుకెళ్ళా వాళ్ళకు ఒక బాస్కెట్ ఇచ్చి అరే కొనుక్కొని అంటా అంటే నీడెక్కువ కొనుక్కొని వస్తారా, వాటర్ ఎక్కువ కొనుక్కొని వస్తారా? ఇవన్నీ కలిసి ఈ రోజు నుంచి పిల్లలకి ఫస్ట్ నేర్పించాల్సింది డబ్బు ఇల్లు. అందులో నేనేం చేస్తాను తెలుసా, అమ్మ మీరు నాలాగే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు? అవునా? ఎంతమంది నా మాట ఒప్పుకుంటాను? 2020 ముందు ఈ మొదటి గూగుల్ పేలు, ఫోన్ పేలు, పేటిఎం రాకముందు మనం ఏటీఎం పేలు ఒక 2,000 తీసుకొని విత్డ్రా చేసి పాకెట్లో పెట్టుకుంటే రూపాయి ఖర్చు పెట్టుకుంటే డబ్బులు అయిపోతున్నాయని భయం ఒంట్లో ఉండేది. ఎస్ ఆర్ నో? కానీ ఈ గూగుల్ పేలు వచ్చాక కిసిక్ అని కడుతూ ఉంటే ఖర్చులు కూడా పెరిగాయని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? సారీ బాస్, నేను టెక్నాలజీ అగేన్స్ కాదు, కానీ నా పాపకి ఏం చేశాను సార్, నేను మీకు చెప్పే అర్హత నాకు ఉందా లేదంటే ఫస్ట్ నేనేం చేస్తాను సార్, స్కూల్ చదువు నేర్పిస్తుంది కానీ విద్య నేర్పించాల్సిన ఒక తండ్రిగా నేనేం చెప్పి నేనేం చేశాను సార్, పాపని సూపర్ మార్కెట్ వాటి అన్ని తీసుకెళ్తాను లేదు కానీ హైదరాబాద్ లో ప్రతి వారం మాకు సంత పెడతాను. ఆ సంతకి నేను ఇప్పటికీ నా పాప ముందు గూగుల్ పే, ఫోన్ పే వాడిని. ఎందుకంటే వాళ్ళకి ఎలా తెలియకూడదు సార్, మా నాన్న అంబానీ లాగా ఏదైనా కొనిస్తాడు అని ఏదో బిల్డప్ పాప మైండ్లోకి ఎక్కకూడదని నేను ఇప్పటికీ గర్వం ఎత్తుకుంటాను. నేను డబ్బులు క్యారీ చేస్తా. ఎందుకంటే సార్ మా పాప వెళ్ళేటప్పుడల్లా తన 1వ తరగతి నేనేం చేస్తాను సార్, 500 తీసుకెళ్ళి అమ్మ ఈ 500తో మనం కూరగాయలు పండ్లు అన్ని కొనుక్కోవాలంటే వెళ్ళి ఖర్చుకు రూపాయి ఇస్తూ ఒకరోజు తనకి పైనాపిల్ కొనుక్కోవాలనిపిస్తుంది. 1వ తరగతి పాప అంటే తనకి ఏ మాత్రం అసలు ఇబ్బంది లేదు, హ్యాపీగా కొనుక్కోవచ్చు. నేనే దగ్గరికి వెళ్ళి అంకుల్ పైనాపిల్ ఎంత అని
ఉన్నప్పుడు 58, మొన్న 95, వెంటనే 90 అదేంటి మన 50 ఉంది, ఇప్పుడు తర్వాత కోరుకుందా వెనక్కి వచ్చేసింది. ఆ రోజు నేను తండ్రిగా గర్వపడ్డాను. డబ్బులు మాత్రం పిల్లలు నేర్పించాలని నేను అంటాను. ఎంతమంది వచ్చుకుంటాను? దయచేసి నుంచి మీరు గారాబం చేస్తూ పెంచితే మాత్రం దానివల్ల నెక్స్ట్ జనరేషన్ మొత్తం నాశనం అవుతుంది. అందుకే పిల్లల ముందు మాత్రం వీలైనంత వరకు డబ్బులు తీసి ఖర్చు పెడుతూ దాని లెక్కలు చెప్తుండండి, పిల్లలు బాగా నేర్చుకుంటారు. సార్ 3వ క్లాస్ లోపల అయితే నేను వాటి చెప్పారు, 3వ క్లాస్ తర్వాత అయితే ఏం చేయాలి? అవును, మీరు ఎంతమంది 3వ క్లాస్ పైబడిన పిల్లలు ఉన్నారు? వెరీ గుడ్. మా గౌరవ గారు అడుగుతారు, ఏమనుకోకండి, ఈ రోజు నన్నే బుక్ చేశారని పట్టుకోవడానికి ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ పెడతారు. ఎంతమంది పిల్లలు సార్? ఇద్దరు ఏం చేస్తున్నారు? 7th 5th. ఏమనుకోకండి, క్వశ్చన్ మీ ఇంట్లో కూడా ఎవరు తీసుకొస్తారు? మీరే ఇద్దరా? వెరీ గుడ్. మీ ఇంట్లో ప్రొవిజన్స్ చిల్లర సామాన్లు ఎవరు తీసుకొస్తారు? మీరేనా? మీ ఇద్దరు రిటైర్ అవ్వండి, రిటైర్ అవ్వండి. అమ్మ మీరు ఎంతమంది చిన్నప్పుడు బ్రూ కాఫీ పొడో షుగరో బెల్లమో ఏదో ఒకటి షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు చిన్నప్పుడు ఎంతమంది? వెరీ గుడ్. ఇప్పుడు మీరు మాత్రం మీ పిల్లలు పంపించారా? దయచేసి ఈరోజు నుంచి చదువు స్కూల్ నేర్పిస్తుంది, విద్య కుటుంబం నేర్పించాలి. సార్ ఇంత మాట్లాడుతూ చదువు విద్య అంటున్నారంటే బాగా గుర్తుపెట్టుకోండి. స్కూల్ నేర్పించడానికి చదువు అంటారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్కూల్ నేర్పించడానికి చదువు అంటారు, విద్య స్కూలు పేరెంట్స్ కలిపి నేర్పించడానికి విద్య అంటారు. దానికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. చెప్పచ్చా? ఇది చెప్పకపోతే మీ జీవితాంతం అర్థం కాదు. ఎంతసేపటికి చదువు వెనకాల పడకండి, విద్య వెనకాల పడండి. చదువు అంటే ఏంటి తెలుసా? మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్పించడానికి చదువు అంటారు. విద్య అంటే ఏంటి తెలుసా? జ్ఞానాన్ని ఇస్తూ విలువలు నేర్పుతూ భవిష్యత్తులో వారు ఎలా బతకాలో నేర్పించడమే నిజమైన విద్య అని అంటారు. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. మనం చదువు వెనకాల పడటం తప్ప విద్య నేర్పించడం పిల్లలు. ఆ విద్య నేర్పించడం నేను చెప్తాను. ఈ రోజు నుంచి మొన్న నేను నా కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చుంటే 6 ఏళ్ళ క్రితం, ఇప్పుడంటే ఐఫోన్ ట్రెండ్ ఉంది. అప్పట్లో సామ్సంగ్ గెలాక్సీ ఒక ట్రెండ్ ఉంది. ఎంతమందికి ఐడియా ఉంది? సామ్సంగ్ గెలాక్సీ ఫోన్. ఆ ఫోన్ ఎంత తెలుసా? 40,000 స్టార్టింగ్, మినిమం ఒక యావరేజ్ ప్రైస్ కొన్నాను. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, సార్ మా వాడితో చిన్న సమస్య. ఏంటి సార్ మీ సమస్య? అయితే మా వాడు అంతా బాగానే ఉన్నాడు సార్, ఫోన్ కొని అంటున్నాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయితే కొనివచ్చలేదు వాళ్ళు సార్, కష్టం కదా సార్ అంటే, సరే కానీ మీ వాడు ఫోన్ ఏంటి? సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ అన్నాడు. ఎంత ఫోన్ అడిగాడు? 40,000 అన్నాడు. సరే సార్ మీరేం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నాను. అవును, మీ జీతం ఎంత అండి? నా జీతంతో మీకే పని సార్. నేనేం తీసుకోండి, మీ జీతం ఎంత అండి? సార్ కటింగ్ సరే 38,000 వస్తుంది. నా మాట ఏంటండి, నెక్స్ట్ మంత్ వాడికి మొత్తం డబ్బులు ఇచ్చి వాడు కొనుక్కుంటాను. అదేంటి సార్? నేను చెప్పింది చేయడం మొత్తం వివరించి ఫోన్ పెట్టి సార్ 6 నెలల తర్వాత ఫోన్ చేసి మా వాళ్ళు సెట్ అయ్యారు సార్. ఏం జరిగిందో నేను చెప్తా. ఈ రోజు నుంచి మీ ఇంట్లో వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయమంటే ఎంతమంది చేయడం రెడీగా ఉన్నారు? అదేంటి సార్? ఏం జరిగింది సార్? ఈయన నేరు ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఏం చెప్పండి సార్, అరే ఎప్పుడే సుధీర్ సార్ నాకు సైకాలజిస్ట్తో మాట్లాడాను, ఆయన కూడా నీకు ఫోన్ కొనిమన్నాడంటే వెంటనే అబ్బాయి రియాక్షన్ ఏంటి సార్? నాన్న ఈ రోజు నువ్వే దేవుడు అనుకున్నా, నీకు ఇంత మంచి సలహా ఇచ్చిన సుధీర్ సార్ కూడా దేవుడు అని చెప్పి నా పక్కన పెట్టుకుని వాడు పూజ చేయడం మొదలు పెట్టాడు. 1వ తారీఖు కోసం అందరూ ఎదురు చూస్తున్నాడు కానీ వీడు మాత్రం కళ్ళు కాయలు రాసేది ఎదురు చూస్తుంటే 1వ తారీఖు రానే వచ్చింది. వాళ్ళ నాన్న ఇంటికి వస్తూ నాన్న తెచ్చావంటే, అరే మీ నాన్న మాట్లాడే అంశంగా ఇంకో జీతం మొత్తం తీసుకొని వచ్చారని చెప్పి ఆ 35,000 అలా అయిపోయిందని బా వెళ్ళి కొనుక్కోవచ్చు వెళ్ళిపోతుంటే, అరే జీతం డబ్బులు నీకేం చేసా, ఆ ఇంటికి అలా కూడా ఖర్చు ఉంటాయి కదా ఇచ్చేసరిపోండి. చిన్నప్పటి నుంచి ఖర్చు తెలియకుండా పెంచిన తండ్రి వెంటనే కొడితే ఉంటుంది తెలుసా, మహా అయితే ఎంత 5,000 6,000 అని చెప్పి అమ్మ చెప్పానగానే అమ్మ ఆల్రెడీ చిట్టా రాసుకొని రెడీగా ఉంది. స్మార్ట్గా స్టార్ట్ చేసింది. ఇంటి రెంట్ 10,000, కరెంట్ బిల్లు 2,000, గ్యాస్ బిల్లు 1,000 రూపాయలకి మొత్తం స్టార్ట్ చేసి పిల్లల ఫీజులతో పాటు అన్ని ఖర్చులు పోను వారి చేతిలో 3,000. ఏంటి నాన్న ఇదంటే, ఒరే ఇది కూడా నేను ఖర్చులు పెట్టకుండా పండగలకి పబ్బాలకి నేను కొనుక్కోకుండా హాస్పిటల్ ఖర్చు అయితే బయట అప్పు చేస్తూ ఉంటే ఇది కూడా కొన్నిసార్లు మిగలదా అంటే, ఆ రోజు దాకా నెలకు 500 పాకెట్ మనీ ఇస్తే ఖర్చు పెట్టే కొడుకు ఆ రోజు నుంచి 500 ఇస్తే 200 ఖర్చు పెట్టి మిగతా 300 తండ్రికి వెనక్కి ఇస్తూ ఆ రోజు వాటిని డబ్బులు తెచ్చిందని నేను అంటాను. ఎంతమంది అర్థమైంది? ఈ రోజు నుంచి 3వ తరగతి కంప్లీట్ చేసిన పిల్లలందరికీ మీరు ముఖ్యంగా చేయాల్సింది తెలుసా, నెల ఖర్చులు తీసుకెళ్లి ఇంట్లో బీమాలో పెట్టి ఒక పుస్తకం ఇచ్చి అలా అని చెప్పి ఇది స్మార్ట్గా చెప్తున్నాడు. ఏం తెలుసా? అవును, తిరుపతిలో బతకడానికి నెల ఖర్చు ఎంత అవుతుంది? అంబానీ లాగా నార్మల్గా చెప్పండి, ఒక 50,000 సీరియస్. ఎందుకంటే 2 పిల్లలు అన్ని కలుపుకుంటాయి 50,000 అవుతుంది. లేదా గట్టిగా మాట్లాడితే మధ్య తరగతి నుంచి అయితే 30 నుంచి 50,000 అవుతుంది. ఈ రోజు మీరేం చేయాలి తెలుసా?
నెలకి ఎంత ఖర్చు అవుతుంది దానికి 5,000 కలిపి నేరుగా తీసుకెళ్లి లోపల పెట్టి ఆ తాళాలు మీ ఆవిడకి ఇచ్చి పుస్తకం మాత్రం మీ కుర్రాడికి ఇవ్వాలి. రోజు వాడు స్కూల్ నుంచి వచ్చాక ఏ ఖర్చు అయినా అది పుస్తకంలో రాసి మొత్తం రాసిన తర్వాత 15 రోజులు అయిన తర్వాత లాకర్లో 3,000 4,000 మిగిలితే అప్పుడు వాడి ఇంట్లో భయం స్టార్ట్ అయ్యి నాన్న ఇంట్లో 15 రోజులు 4,000 ఉన్నాయంటే అవునరా జాగ్రత్త ఖర్చు పెట్టాలంటే అప్పటి నుంచి వాడు హోటల్కి కానీ సినిమాలకు కానీ తీసుకెళ్ళమని ఏ కొడుకు కూతురు అడగని గ్యారెంటీ వస్తాడు. దట్ ఈస్ హౌ యు రీచ్ ద వాల్యూ ఆఫ్ మనీ. ఎంతమందికి అర్థమైంది? ఈ రోజు నుంచి సార్ మేము స్కూల్ పంపిస్తున్నాం అన్ని స్కూల్ చూసుకుంటుంది, మేము స్కూల్ పంపిస్తున్నాం అన్ని స్కూల్ చూసుకుంటుందంటే అది చాలా పెద్ద తప్పండి. విలువలు నేర్పించాల్సింది మాత్రం ఫస్ట్ పేరెంట్స్, తర్వాతే స్కూల్ అని నేను చెప్తాను. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వి నీడ్ టు కల్టివేట్. ఈ రోజు నుంచి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఎవరు గుర్తుంది సార్? ఏం చెప్పాను? కంపారిజన్ ఎవరితో చేయాలి? వాళ్ళ మాత్రం. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను? ఏం నేర్పాలి? మనీలో నేర్పండి. మూడోది, నాకు ఇష్టమైన వ్యక్తి ఆయన ఎవరంటే నేను పేరు చెప్తాను, మీకు తెలిస్తే చెప్పండి. డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మా జనరేషన్ ఉండే ప్రతి ఒక్కరికి విజయానికి 5 మినిట్ల అనే పుస్తకం ద్వారా వచ్చి ఎన్నో పుస్తకాల ద్వారా మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. మొన్న ఆయన ఒక ప్రోగ్రామ్ ఆయన చీఫ్ గెస్ట్, నేను గెస్ట్ ఆఫ్ ఆనర్. ఆయన ఇలాగే డాష్ వచ్చి ఒక మాట చెప్పాడు, నాకైతే మైండ్ పోయింది. ఏమన్నాడు సార్? దయచేసి పిల్లల్ని పొడుగుగా పెంచకండి, పిల్లల్ని నిలువుగా పెంచకండి, పిల్లల్ని వెడల్పుగా పెంచకండి. నాకు అర్థం కాదు. నిలువుగా అంటే పొడుగుగా, వెడల్పుగా అంటే లావుగా, ఇలాగ ఏంటి ఎలా చెప్పాడంటే నాకు అర్థం కాదు. డాష్ దగ్గర నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏదో రాంగ్గా చెప్పినట్టున్నారు అంటే లేచి నేను కరెక్ట్గా చెప్పాను, పిల్లల్ని నిలువుగా పెంచకండి, పిల్లల్ని వెడల్పుగా పెంచండి. దాని మీనింగ్ నాకు తెలుసుకున్న తర్వాత నేను చేసేది రైట్ అని నాకు అనిపించింది. ఎంతమంది దాని మీనింగ్ కావాలి? అలాగే అమ్మాయి పెట్టండి, మీరు అడగకుండా ఎందుకు చెప్తాను? కావాలా? ఈ రోజు నుంచి మీ పిల్లలు కూడా నిలువుగా పెంచకండి, వెడల్పుగా పెంచండి. నిలువుగా అంటే ఏంటో చెప్పే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే మీలో ఎంతమంది పిల్లల్ని పేరెంట్ కేటగిరీ ఏలో చేయాలనుకుంటారు, కేటగిరీ బిలో చేయాలనుకుంటారు? 2 చెప్తాను, తర్వాత మిమ్మల్ని అడుగుతాను. కేటగిరీ ఏ ఏంటి తెలుసా? మా పిల్లలకి 99 రాస్తారు, 100కి 100 రావాలి. దాని తర్వాత వాడి క్యారెక్టర్, బిహేవియర్, సమాజం పట్ల బాధ్యత ఏది లేకపోయినా పర్లేదు సార్, 100కి 100 మార్కులు రావాలి. అలా నా పిల్లల్ని పేరెంటింగ్ చేయాలనుకున్నాను అనేవాళ్ళు కేటగిరీ ఏ. కేటగిరీ బి 90, 80, 70, 60 వారికి ఓ మోస్తారులో మార్పులు వచ్చి బాధ్యతగా ఉంటూ, పెద్దల పట్ల గౌరవంగా ఉంటూ, సమాజం పట్ల గౌరవంగా ఉంటూ 10 మందిలో గొప్ప వ్యక్తిత్వంతో బతకాలని నేను కోరుకుంటున్నాను సార్. అటువంటి పేరెంటింగ్ చేయాలనుకున్న కేటగిరీ బి. మళ్ళీ చెప్తున్నాను, కేటగిరీ ఏ మార్కులు తప్ప ఏ వాల్యూస్ ఉంది. కేటగిరీ బి చదువుతో పాటు విలువలు ఉండాలి సార్ అనేవాళ్ళు కేటగిరీ బి. ఎంతమంది మీ పిల్లలు కేటగిరీ ఏలో వచ్చాలనుకుంటున్నారు? గూగుల్ లేదా? నేను గూగుల్ ఎక్కాను. ఎంతమంది కేటగిరీ బిలో వచ్చాలనుకుంటున్నారు? దీన్ని ఆయన వెడల్పుగా పెంచడం అన్నాడు. అది ఏంటో చెప్తాను. అమ్మ, మీ పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ పుస్తకం తీసి మళ్ళీ చదువు, మళ్ళీ ట్యూషన్ పెట్టించి మళ్ళీ చదువు అంటే వాడు బోర్ కొట్టి వాడు మొబైల్కి వెళ్తాను నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆయన ఏమన్నా తెలుసా? ఈలో నుంచి పిల్లల్ని వెడల్పుగా 2 ఖచ్చితంగా నేర్పించమని చెప్పాడు. ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే స్పోర్ట్స్ కానీ ఏదో ఒక గేమ్స్ కానీ యాక్టివిటీస్ నేర్పించండి. రెండోది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అన్నాడు. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ప్రదర్శించే కళ. అది ఆర్ట్ వర్క్ కానీ, డాన్స్ కానీ, సింగింగ్ కానీ, మ్యూజిక్ కానీ ఏదైనా సరే ప్రదర్శించే కళ చేస్తే అప్పుడేమవుతుంది సార్? పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు 1 గంట వాడు వెళ్ళి బాస్కెట్బాల్, ఫుట్బాల్, క్యారమ్స్ వచ్చేసి ఆడుకొని వస్తే వాడు మైండ్ డివైడ్ అవుతుంది. మళ్ళీ వచ్చి డ్రాయింగ్, సింగింగ్, డాన్స్ నేర్చుకుంటే వాడు మొబైల్కి దూరంగా జీవితానికి దగ్గరగా పిల్లలు పెరుగుతారని చెప్పి ఆయన గొప్ప విషయం చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేనేం చేశాను సార్? ఆయన చెప్పిన దగ్గర నుంచి ఇది జరిగి 2 నెలలైంది. ఆయన చెప్పిన దగ్గర నుంచి మా పాపకి ఆర్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం. నేనేం చేశాను సార్? వాటర్ కలర్ తీసుకెళ్ళి మా పాపకి ఇచ్చి పాప డ్రాయింగ్ చేయండి. వాళ్ళకేం అర్థం కాదు. నేనేం చేశాను సార్? నాకు కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి 500 రూపాయలు నోట్ ఇచ్చి దీన్ని డ్రా చేయమని చెప్పాను. 1వ తరగతి పాపండి కూర్చొని డ్రా చేస్తుంది, బాగా చూసేస్తుంది, డ్రా చేస్తుంది 25 రోజుల పాటు మొబైల్ చుట్టూనే వెళ్ళాలి, టీవీ చూడాలి, ఆరోగ్యం డ్రా చేస్తూ చూసేస్తుంది. మొన్న 25 రోజులు కంప్లీట్ చేసి మొన్న వచ్చి నాకు పేపర్ ఇచ్చింది. దాంట్లో చూస్తే 500 రూపాయలు చాలా బాగా వచ్చింది. అమ్మ చాలా బాగుంది, నేను అడ్మిషన్ చేసి దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టాను. అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ నేను రైలు ఇంకో నోటీస్ తెగిస్తుందా? తిక్క రాలేదు. నేనేం చేసేది సార్?
ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో నుంచి వచ్చా, ఇంకో 20 రోజులు మా పాప టీవీకి ఫోన్కి దేని వెళ్ళదు. ఎంతమందికి అర్థమైంది? ఎంతసేపటికి పిల్లలు మొబైల్ వాడుతున్నాడు. వాడటానికి కారణం ఏంటి తెలుసా? అంతెందుకమ్మా, ఇప్పుడు 4-5 పాయింట్స్ అదే చెప్తాను, జాగ్రత్తగా. వాడటానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి ఇంకో యాక్టివిటీ లేదు. ఇందాక మేడం చెప్తూ అంతకుముందు రోజుల్లో మనకి చెడిపోవడానికి కానీ చదవడానికి ఎటువంటి లేవు. కాబట్టి నేను క్వశ్చన్ ఎస్ ఆర్ నో అంతా చెప్పండి. మీరు చిన్నప్పుడు మీ టీవీలో 5 ఛానల్స్ వచ్చేవా? ఎస్ ఆర్ నో? నో. మీకు ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఇవన్నీ ఉన్నాయా? అసలు ఫోన్ నుంచి వచ్చాయా? మనందరూ ఒకే బతుకు. ఏం తెలుసా? మన ఇంట్లో టీవీ ఉండేది కాదు, వేరే వాళ్ళ ఇంట్లో ఉండేది. అది కూడా అన్ని ఛానల్స్ వచ్చేవాళ్ళు. సాయంత్రం పూట శుక్రవారం సాయంత్రం 7:30కి దూరదర్శన్ అనే ఛానల్ ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఏంటది? ఎంతమంది చిన్నదారి రాస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, అసలు ఏ చెడిపోవడానికి మార్గం లేక మనం గొప్పలో పెరిగొచ్చాం కదా. ఇప్పుడు పిల్లలకి ఏం తెలుసా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, పబ్జి, దరిద్రాలన్నీ చుట్టుపక్కల ఉంటే వాడికి ఎలా ఉంటుంది తెలుసా? చంద్రబాబు పిలిచాడు, రారా వచ్చి మారా అని చెప్పి. అందుకని ఈరోజు నుంచి చదువు మాత్రమే నేర్పిస్తే పిల్లలు చెడిపోతారు, విద్య నేర్పిస్తే పిల్లలు బాగుపడతారు. అలా నేర్పించాలంటే ఈ రోజు నుంచి పిల్లల్ని పొడుగ్గా పెంచాలా, వెడల్పుగా పెంచాలి? వెడల్పుగా పెంచాలి. 2 ఖచ్చితంగా నేర్పించండి. ఒకటి స్పోర్ట్స్ ఆర్ గేమ్స్, రెండోది పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఏదో ఒక కళలకు సంబంధించి ఏదైనా సరే నేర్పించండి, వాళ్ళు అద్భుతంగా రాస్తారు. ఇది నా 3వ పాయింట్. ఎంతమందికి అర్థమైంది? ఓకే, ఇది నా 3వ పాయింట్. 4వది, పిల్లలు మొబైల్ కట్టారు అంటారు కదా. పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ అడిగారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోకపోతే నేను ప్రూవ్ చేస్తాను కదా. నేను ఒక సైకాలజిస్ట్. మొన్న తిరుమలకి వెళ్ళాను, 3 నెలల క్రితం తిరుమలకి వెళ్ళాను. దర్శనం చేసుకుందాం అని చెప్పి 7 కొండల స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళకూడదు? ఫోన్ తీసుకెళ్ళకూడదు. నేనేం చేశాను తెలుసా? పంచగంటలో దర్శనానికి వెళ్ళినప్పుడు అసలే నేను సైకాలజిస్ట్ని, నేను అంతా అబ్జర్వ్ చేసుకుంటాను. ఆ క్యూ లైన్ వెళ్తుంటే ప్రతి అర్ధగంటకి జనాలంతా ఏం చేస్తున్నారు తెలుసా? అందరు క్యూ లైన్ వెళ్తూ ఏంటి? అప్పుడు నాకు అర్థమైంది, పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ అడిగిపోయింది. అందుకే నేను ఇప్పుడు ఒక 2 పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెప్పచ్చు? ఎలాగో పిల్లలు పక్కన కూర్చున్నారు, బాగా ఎక్కది, జాగ్రత్తగా. అమ్మా ఏమనుకుంటుంది? మీరే ఎంతమంది టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ తినే బ్యాచ్ ఎంతమంటున్నారు? మీరు పిల్లలు పేరెంట్స్ ఎవరైనా చెప్పారు? వెరీ సమర్పయాన్ని. ఇప్పుడు నేను ప్రశ్న, అమ్మ మీరు ఎంతమంది చిన్నప్పుడు సినిమాలకి ₹5, ₹10 టికెట్ కొని సినిమాలకి వెళ్ళిన బ్యాచ్ ఎంతమంటున్నారు? ₹5, ₹10. ఇప్పుడంటే ఐనాక్స్ 200, ₹300 పక్కన పెట్టి ₹5, ₹10. అవును, కొనుక్కోలేనప్పుడు గురుగారు హాల్లోకి వెళ్ళి ఇంటర్వెల్లో పాప్కార్న్ ₹2, సమోసా ₹2 ఉండేది. ఇంతే చిన్న పాప్కార్న్ ఇచ్చేవాళ్ళు. ఎస్ ఆర్ నో? అది కూడా ఏంటి? అప్పుడొకటి తింటూ అలా చూసేవాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు ఏం తెలుసా? సినిమా మొదలవకముందే ఐనాక్స్కి వెళ్ళి కుడితోటి తెలుసా? ఏమనుకోబాకండి, దరిద్రంగా చెప్తాను, ఏమనుకోబాకండి. అన్లిమిటెడ్ బకెట్ అని చెప్పి ఒక బకెట్ తీసుకెళ్ళి కూర్చొని సినిమా మొదలవుతుంది. తినడానికి పుట్టాడా పుట్టడానికి తిన్నాడా నాకు తెలియదు కానీ మళ్ళీ ఇంటర్వెల్ బ్రేక్ రాగానే మళ్ళీ బకెట్ తీసుకెళ్ళి బకెట్ ఫుల్ చేసుకొని అమ్మా మొన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. ఒక భారతీయుడు గర్వపడుతుంది. కానీ ఇంకో దగ్గర ఏం తెలుసా? ఇండియా వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళు ఎంత తిన్నారో ఎంత ఆడారో తెలియదు కానీ చూసే వాళ్ళందరూ స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టిన ఫుడ్ నాకు తెలిసి కొన్ని 100 కోట్లు వాళ్ళు సంపాదించింది. ఎందుకు తెలుసా? నాకు చూసినప్పుడు కొట్టారా షాట్, ఎక్కువ లై కొట్టారా షాట్, పప్పై అని చెప్పి ఎంత తిన్నారో ఏం తిన్నారో తెలియకుండా మనిషికి రాబోయే నెక్స్ట్ జబ్బు ఏంటి తెలుసా? ఒబెసిటీ. అలాగే టేస్ట్ బ్యాచ్ పనిచేయడం మానేస్తుంది. దయచేసి తినేటప్పుడు టీవీ చూస్తూ కానీ మొబైల్ చూస్తూ కానీ తింటే ఏమవుతుందో నేను చెప్తాను. ఎంతమంది అది ఆచరిస్తారు లేదు నేను మీకే వదిలేస్తాను. నేను ఎంతమందమ్మా తిరుమల, తిరుపతి ఈ క్షేత్రాల్లో నేను నాన్ వెజ్ గురించి మాట్లాడాను. అందుకే వెజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నార్మల్గా అయితే నేను వేరే దగ్గర అయితే నాన్ వెజ్ ఎగ్జాంపుల్ మాట్లాడతాను. ఇప్పుడు వెజ్ ఎగ్జాంపుల్. వెజ్లో మీ అందరికీ బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి చెప్పండి? ఒక్కరు కూడా లేదా? వెజ్లో మీకు ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? పన్నీర్. గురుగారు ఏం చెప్పండి? పప్ప, ముద్దపప్పు, ఆవకాయ వేసుకొని నెయ్యి వేసి కలిపి తింటే అది అమృతం అని చెప్తారు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతాను. వాళ్ళ నాన్న ఒక్కది ఏం చెప్పిందంటే వాళ్ళ మిస్ వచ్చి అందరికీ మీకు నేను
నాన్ వెజ్ ఎగ్జాంపుల్ నేను చెప్పట్లేదు, ఈ పుణ్యక్షేత్రం నేను చెప్పట్లేదు, కానీ వెజ్ ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్త. ఒకరోజు మీ ఇంట్లో ఏం చేశారంటే 4 రోజులు మీకు ఎందుకు వాళ్ళని చెప్పి ముద్దకు పావుకి మీకు చాలా ఇష్టం, వారంలో కనీసం 3-4 రోజులు తీసుకొని తింటారు. అలాంటి డాక్టర్ ఏం చెప్పంటే నువ్వు తినకూడదు చెప్పి 4 రోజులు టాబ్లెట్ వాడితో తినొచ్చున్నారు. 4 రోజులు టాబ్లెట్ వాడేసి నేరుగా మీ ఇంట్లో వచ్చి మీ ఆవిడ ఏం చెప్పారు సార్, 4 రోజులు డాక్టర్ తినద్దని చెప్పి నేను తెలియదు, ఈ రోజు నాకు ముద్దకు పావుకే నీకు పడాల్సిందని చెప్పి వాళ్ళు విషయం చెప్పని వాళ్ళు ఆవిడ వాళ్ళు చూడారు సార్. 4 రోజులు డాక్టర్ వాడికి నేను తెలియదు, ఈ రోజు నా భర్తకి ప్రేమతో చేద్దామని చెప్పి వాళ్ళ ఆవిడ వంటింట్లోకి వెళ్ళి కూర్చొని వంట చేసుకుంది. అవును, మన బాడీలో ఎన్ని సెన్సరీ ఆర్గన్స్ ఉంటాయి? మన బాడీలో ఎన్ని సెన్సెస్ ఉంటాయి? 5. ఈరోజు చూపెట్టుకోండి, భోజనం చేసేటప్పుడు కడుపు నిండా భోజనం చేయకూడదంట, భోజనం చేసేటప్పుడు మైండ్ నిండా భోజనం చేయాలంట. సార్ మీకు అనిపించారు మైండ్ నిండా ఎవరైనా తింటారా? నేను చెప్తాను, దాని పేరే 5 సెన్సెస్. ఆ 5 సెన్సెస్ అయితే చెప్పండి ఒకసారి, 5 సెన్సెస్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఏంటి? ఐస్. రెండోది ఏంటి? నోస్. మూడోది ఏంటి? ఇయర్స్. నాలుగోది ఏంటి? టంగ్. ఐదోది టచ్. అవునా? ఈ 5 వాటిలో ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళు అదృష్టవంతులు. ఎలాగో నేను చెప్తాను. వీళ్ళ ఆవిడ నేను వెళ్ళి భోజనం ప్రిపేర్ చేసింది, ఆవిడ వంటింట్లో ముద్దపు పదంతా రెడీ చేస్తూ ఆవకాయ రెడీ చేస్తూ నెయ్యి కాస్తూ ఉంటే ఆ స్మెల్ హాల్లోకి రాగానే ఫస్ట్ ఇన్ బాడీ ఎవరు తింటారు? పెద్దగా మా ఆవిడ కొనుక్కున్న వంటలు అదగొట్టేసింది చెప్పి ఇంతలో ఆవిడ ఏం చేసింది, మొత్తం ప్లేట్లో అన్నం పక్కనే పప్పు ఆవకాయ నెయ్యి అని చేసుకుని ప్లేట్లో తీసుకొని వచ్చి ఆయన దగ్గర తీసుకొని వస్తుంది. సెకండ్ ఎవరు తింటారు? వెరీ గుడ్, యూ నాటి బాయ్స్. సెకండ్ ఐస్. మూడోది ఆవిడ వడ్డిద్దామని చెప్పి ఈ లోపల గంటలు తీసుకొని స్పూన్తో కలిపి పప్పు ఆవకాయ అన్ని వేస్తుంటే మూడోది ఎవరు? మూడోది ఆ గంటల సౌండ్, ప్లేట్ సౌండ్. ఆ మొదలస్తో పోలి ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొని వచ్చి స్పూన్లు కోట్లు దేవుడి చెల్లి చెయ్యమని చెప్పి ఒక్కసారిగా చెయ్యి ఇలా కలుపుతూ ఉంటే నాలుగోది ఎవరు తింటారు? 4 రోజుల నుంచి ముద్దపు పావుకాయ తినకుండా నోరు సంపడిపోయింది, ఈ రోజు కుమ్మాయితో ఒక్కసారిగా తీసుకొని 4 రోజుల నుంచి తినకుండా 2 గంటల నుంచి ముందు కోసం పెట్టేస్తూ అలా తీసుకొని ఒక ముద్ద తీసుకొని ఇలా కలుపుకొని ఇలా తింటూ ఉంటే ఎంతమంది సెలవు స్టార్ట్ అయింది? అవును, లాస్ట్ ఎవరు తింటారు? ఈ రోజు నుంచి ఎవరైతే భోజనం ఈ 5 సెన్సెస్ చేస్తారో వాళ్ళు అదృష్టవంతులు. కానీ మీరేం చేస్తారు తెలుసా? టీవీ ముందు కూర్చొని పల్లి పడితే నల్లి పడితే ఏది తింటున్నారో ఎంత తింటున్నారో తెలియకుండా లేనిపోని జబ్బులు తీసుకొస్తారు. అమ్మ కరోనా టైంలో మీకు గుర్తుండలేదు, కరోనాలో ఒక సిస్టమ్ ఏంటి తెలుసా? టేస్ట్ పనిచేయడం మానేసింది. గుర్తున్నాం అందరికీ? కరోనా ఒక సిస్టమ్ టేస్ట్ పనిచేయడం మానేసింది కదా. నెక్స్ట్ 5 ఏళ్ళలో రాబోయే చెప్పండి తెలుసా? పిల్లలకి 4 మీద టేస్ట్ లాంటి పనిచేయదు. మీరంతా మొత్తం తిన్నప్పుడే ఎదుట తిండి తిన్నప్పుడు బాగుంటే ఇక్కడి నుంచి బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి డొపమైన్ రిలీజ్ అవుతుంది, కారంగా ఉంటే కార్టిసాల్ రిలీజ్ అవుతుంది, కడుపు నిండితే ఇంకో కెమికల్ రిలీజ్ అవుతుంది. కానీ మీరు అది గ్యాస్ పెట్టకుండా ఇలా గ్యాస్ పెట్టి ఎంత తిన్నారు నిండిందా హార్మోన్ రిలీజ్ అవ్వడం ఇదేం అవ్వట్లేదు. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, లాస్ట్ ఏడాదిలో 8,000 కుటుంబాలను నేను రీసెర్చ్ చేస్తే ఎవరైతే టీవీ చూడకుండా మొబైల్ చూడకుండా తిన్నారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నారని నేను బాగా రాస్తాను. ఈ రోజు దాన్ని ఎంతమంది ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? ఈ రోజు చెప్తున్నాను, తినే ముందే చూడండి, తిన్న తర్వాతే చూడండి. తినేటప్పుడు మాత్రం టీవీ చూస్తే మాత్రం రానిపోని జబ్బులని లేదు సార్ మేము చూస్తామంటే ఆ భగవంతుడు అనుగ్రహిస్తే నేను చెప్తున్నాను. మీరందరూ ఈ రోజు నుంచి టీవీలో మొబైల్ చూస్తూ మీరు మీ పిల్లలు తిని ఈ మధ్య 2 ఇళ్ళు కట్టుకున్నా, ఇంకో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చా, కట్టడానికి డబ్బులు లేవు, మీరందరూ మీ ఆరోగ్యాలు చదవకపోయి మీ అందరూ కౌన్సిలింగ్ నా దగ్గరికి వచ్చి ఆ 3 ఇల్లు కట్టుకునేదానికి మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడే తెచ్చింది అనుకుంటున్నాను. వద్దు కదా. ఈ రోజు నుంచి రూల్ ఏం లేదు సార్, అమ్మ 120 పెట్టడం ఈజీగా కష్టమా? ఈజీగా కష్టం అమ్మా. 2 గంటలు చేసేటప్పుడు 10 నిమిషాలు తిని అదేం తెలుసా? పండించిన రైతు దగ్గర నుంచి వండిన తల్లి దాకా, కష్టించి ప్లేట్లో తీసుకొని వచ్చిన తల్లి దాకా గౌరవిస్తూ భోజనాన్ని గౌరవిస్తూ తినలేని బతుకు ఒక బతికే కాలేదు. దయచేసి నుంచి రైతన్న దగ్గర నుంచి ఎంతమంది గౌరవిస్తూ మీరు తినేటప్పుడు ప్లేట్ చూస్తూ తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతమంది ఆ పని చేయగలుగుతారు? 10 ఏళ్ల నుంచి నేను ఆ పని చేస్తున్నాను, 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నాను, అందుకే హ్యాపీగా ఉంటున్నాను. దయచేసి ఈ రోజు నుంచి టీవీ కానీ మొబైల్ చూస్తూ మాత్రం తిరగండి. పిల్లలు ఈ రోజు నుంచి మీ నాన్న చూస్తున్నాడు అనుకో, టార్చర్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ లెవెల్లో చూపించాలి. ఎంతమంది చూపించడానికి పిల్లలు రెడీగా ఉన్నారు. అలాగే మీరు చూశారనుకో నీకు వాళ్ళు నేను ఈరోజు ఆపేస్తాను. ఈరోజు నీకు కూడా పెట్టవు, అదే విషయం నీకు టీవీ ఉంటుంది గుర్తుపెట్టు. ఓకే, సో ఎన్ని పాయింట్స్ చెప్పాను కదా?
ఫస్ట్ ఏంటి? కంపారిజన్. సెకండ్ ఏంటి? మనీ. థర్డ్ ఏంటి? నిలువ పెంచడం, వెలుపల పెంచడం. నాలుగోది ఓకే. ఐదోది, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఎంతమంది రోజు మీ పిల్లలతో 10 నిమిషాలైనా అసలు మీ పిల్లలతో లాస్ట్ టైం ఎప్పుడు ఆడుకున్నారు? భలేవాడు సార్, వాడు రోజు నా జీవితంతో ఆడుకుంటాడు సార్. అది కాదు, పిల్లలతో మీరు లాస్ట్ టైం ఎప్పుడు ఆడుకున్నారు? ఎప్పుడు ఆడుకున్నాను? నేను నైట్ ఏం చెప్పాను? స్కిప్పింగ్. మొన్న మొన్న వాకింగ్. వెరీ గుడ్. ఇంకెవరన్నా? మిగతా వాళ్ళని నాకైతే చూస్తున్నారు. మీరు ఆడారా? ఆడలేదు. పాప మీ డాడీ ఏమాడారు? ఆడలేదా? ఆడలేదా? ఎప్పుడు? పోయిన వారం 3 days ముందు. లాస్ట్ 3 days ఏమైంది? సారీ, ఇప్పుడు నేను చెప్తాను. పిల్లలు మొబైల్ అడిక్ట్ అవుతున్నారు కదా, దాని నుంచి బయట తీసుకోవడానికి నేను ఒక టెక్నిక్ తీసుకొచ్చా. దాని పేరు FPT. 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 సార్ FPT ఏంటి? నేను చెప్తాను. మీ పిల్లలు గౌరవ్ గారు 7th కదా, నేను ఒక విషయం చెప్తాను. ఈ రోజు ఏం చేశాను తెలుసా? రోజు 10 నిమిషాలు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఎంతమందికి టైం ఉంది? రోజు 10 నిమిషాలు. గంట 2 గంటలు నేను మాట్లాడు. రోజు 10 నిమిషాలు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఎంతమందికి సమయం ఉంది? ఎలా చేయాలని చెప్తా. క్రియేటివ్ ఆలోచించండి. దీని పేరే FPT, ఫ్యామిలీ ప్లే టైం. అదేంటి నేను చెప్తాను. ఈ రోజు క్లాస్ చేసి నేను ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరు పిల్లలు అక్కడ కూర్చొని ఏం చేశాను తెలుసా? రే రండి మన ఇద్దరు గేమ్ ఆడదాం అనగానే ఒక్కసారి వాళ్ళ పెద్ద కొడుకు ఏం చేస్తారు తెలుసా? మా నాన్న గేమా ఏమైంది ఈరోజు అని చెప్పి అనుకొని, సరే మా నాన్న తెలుసు పేరు వచ్చాడు. ఈ లోపల దొరబాబు గారు ఏం చేశారు తెలుసా? న్యూస్ పేపర్ తీసుకొని పేపర్ మీద బాల్ లాగా తీసి ఆయన ఒక 5 balls, వాళ్ళ ఆవిడ ఒక 5 balls, పిల్లలిద్దరికి 5 balls ఇచ్చి, అరే అక్కడ పక్కన పెట్ట, ఈ రోజు మన నలుగురిలో ఎవరు గెలుస్తారు చూద్దామంటే వాడు ఒకసారి మా నాన్నకి ఏమైంది ఈరోజు ఇలా ప్రవర్తిస్తా అనుకొని వెంటనే ఈయన ఏం చేశారు? పెద్ద అయినా ఒక 3 వేశారు, వాళ్ళ ఆవిడ 2 వేసి, పిల్లలు షార్ప్ ఉన్నారు కదా, వాడు 5 వేస్తారు. 5 వేసి నాన్న నేనే గెలిచాను. అరే ఈ రౌండ్ నువ్వు గెలిచావరా, నెక్స్ట్ రౌండ్ నువ్వనే చూసుకుందా అని చెప్పి అలా ఒక 5-6 రౌండ్లు ఆడడానికి ఎంత టైం పడుతున్నాను? 10 నిమిషాలు. ఇప్పుడు ఈ 10 నిమిషాలు పిల్లలు మొబైల్కి వెళ్తారా, టీవీకి వెళ్తారా, మీకు ఆడుకుంటారా? వినపడలా? ఆడుకుంటారు కదా, అయిపోయిందా? రేపు మళ్ళీ ఇదే గేమ్ పెట్టి తిట్టుకుంటుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు తెలిసిన? ఎంతమందికి గేమ్ ఉంది? లెమన్ స్పూన్ ఎంతమంది గుర్తుంది? అదే ఇండిపెండెన్స్ డే రిప్రజెంటేటివ్ ఆడాం కదా, ఆ గేమ్ ఏం చేశారు తెలుసా? గౌరవ్ గారు ఇంటికి వెళ్ళి 4 నిమ్మకాయలు తీసుకొని స్పూన్ తీసుకొని, రే నిన్న నువ్వు గెలిచావు కదా, ఈ రోజు నేను గెలుస్తా అంటే నాన్న చూసుకున్నావు, నీ ప్రతాపం నా ప్రతాపం 4 మార్క్స్ వేసి రెడీ అయ్యి గేమ్ ఆడాడు. ఇప్పుడు ఈ 10 నిమిషాలు కూడా పిల్లలు మొబైల్కి వెళ్తారు, టీవీకి వెళ్తారు, మీకు ఆడుకుంటారు. నేను లాస్ట్ 6 సంవత్సరాల నుంచి నేను నా ఇంట్లో చేస్తూ అదే యూట్యూబ్లో వీడియో పెట్టు పిల్లలతో ఎవరైతే రోజు 10 నిమిషాలు టైం గడుపుతారో పిల్లలు మొబైల్కి టీవీకి దూరంగా ఫ్యామిలీ బాండింగ్ దగ్గర ఉంటారని నేను బాధపడుతున్నాను. ఈ రోజు కనీసం 10 నిమిషాలు. హలో నేనేం చేస్తాను సార్? ₹1 ఖర్చు లేకుండా 360 రోజులు 360 గేమ్స్ ఉన్నాయి లేదా? నా దగ్గర ఎన్ని గేమ్స్ ఉన్నాయి సార్? ఎన్నున్నాయి? అన్ని గేమ్స్ ఉన్నాయి. మీరు కూడా తలుచుకుంటే అన్ని గేమ్స్ వస్తాయి. ఇప్పుడుండే యూట్యూబ్ ఫేస్బుక్ యుగంలో స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు దొరికే 5 నిమిషాల టైంలో ఈ రోజు ఏం గేమ్ ఆడియాలని చెప్పి ఒకసారి చూస్తే సాయంత్రం వాడి ఇంటికి వచ్చే టైంకి మీరు కనుక అది చేయగలిగితే పిల్లలు మీతో బాగా కనెక్ట్ అవుతారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ రోజు నుంచి రోజు 10 నిమిషాలు టైం గడిపా, నాకు టైం ఉంది, నేను పిల్లలకి టైం ఇస్తాను అనుకునే వాళ్ళు అనుకుంటాను. ఈ రోజు గడపలేదనుకో సారీ ఎందుకు చెప్తాను తెలుసా? ఇప్పటికీ మీరు ఎంతమందికి వేసవి సెలవులు గుర్తున్నాయి? మీరు చిన్నప్పుడు ఆడుకున్న వేసవి సెలవులు ఎంతమంది గుర్తున్నాయి? ఎలా చెప్తారండి? చెట్ల ఎక్కడ దగ్గర నుంచి అక్కడ ఒక టైర్ అదేదో చక్రాలు తీసుకుని ఆడేవాళ్ళు. టైర్ ఆడటంతో పాటు పైన మీరంతా నాగార్జున. కానీ ఇప్పటి సమ్మర్ ఏంటి చెప్పండి? సో దయచేసి ఫ్యామిలీ ప్లే టైం 5వ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. 6వ పాయింట్ చెప్పచ్చా అమ్మా? ఇంకొక 20 నిమిషాలు ఉంటుంది. 1:15, 1:20 వదిలేస్తారు. దాని తర్వాత ఆయన భోజనం కూడా ప్లాన్ చేస్తే ఏం ఇబ్బంది లేదు. ఆ 6వ పాయింట్ నా తలరాత మార్చిన పాయింట్.
అది ఇక్కడ కూర్చున్న ప్రతి పేరుకి చెప్తాను. అవును, మీరు ఎంతమంది పేర్లు ఉన్నాయి? పేరు ఉన్నాయి లేవా? ఇప్పుడే నామకరణం చేయించి మీ చేత ఉన్నాయి లేవా? అవునా? పేరు ముందు లెఫ్ట్ సైడ్ ఉండగానే ఏమంటారు? పేరు ముందు లెఫ్ట్ సైడ్ ఉండగానే ఏమంటారు? అందరూ ఒకేసారి సరే తెలుగులో ఏమంటారు? ఇంటి పేరు. ఆ ఇంటి పేరు ఎవరు ఇచ్చారు? నాన్నగారు. నాన్నగారు ఎవరు ఇచ్చారు? అందరూ ఒకేసారి వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వాళ్ళకి ఎవరు ఇచ్చారు? అంటే ఇది ఎవరు ఆస్తి? పేరెంట్ కదా. కానీ ఈ చూడండి, బాగా డబ్బు మొదలెక్కి 30-32 ఏళ్ళ వయసులో ఉంటే డబ్బు మొదలెక్కిన కుర్రాడు కారులో దిగి రోడ్డు మీద గొడవని, రే నేను ఎవరు తెలుసా, మా నాన్న ఎవరు తెలుసా, మా నాన్న ఏం వాడికి తెలియదు అనిపిస్తుంది. అవును, వాడు చెప్తే నాన్న బ్యాగ్ రాకపోతే వాడు వాల్యూ ఎంత బాగా గుర్తుపెట్టుకోండి. పేరు లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆస్తి నాన్నగారు ఇచ్చిన ఆస్తి, తాతగారు ఇచ్చిన ఆస్తి, వారసత్వం వచ్చిన ఆస్తి అయితే పేరు రైట్ సైడ్ లో మనం సంపాదించాల్సి నిజమైన దాని పేరు ఎడ్యుకేషన్. నేను గర్వం చెప్తాను. ఒక విద్య మాత్రం గర్వం తీసుకొస్తే నేను గర్వం చెప్తాను. గౌరవం ఎలా వస్తుందా? విద్య మాత్రమే. కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలు మీరందరూ నాకు వచ్చి చెప్పండి, నేను ఏ వృత్తిని కించపరచట్లేదు, కానీ ఒక క్వశ్చన్ అంటారు, విద్య మాత్రమే గౌరవం తీసుకొస్తుంది. అదేంటంటే, మీరు ఎంతమంది పిల్లలు మీ నాన్నగారు పెట్టవలసినప్పుడు ఎంతమంది బండ్లో వెనకాల కూర్చోన్నారు? ఇప్పుడు ఉన్నారు కదా, అక్కడ ఒక ఆయన నిలబడి పెట్రోల్ పట్టుకుంటారు. నేను ఏ వృత్తిని కించపరచట్లేదు. అప్పుడు మీ నాన్నగారు ఆయన ఎలా అడుగుతారు? భయ్యా 100 రూపాయలు పెట్రోల్ కొట్టు అంటారా? సార్ 100 రూపాయలు పెట్రోల్ పట్టండి సార్ అంటారా? పెద్దగా భయ్యా మీరే చెప్పారు. అదే మీ చేతిలో అడ్రస్ ఉంది, అడ్రస్ ఇట్లా రోడ్డు మీద ఎస్ఐ గారు సీ గారు ఎదుర్కొన్నాడు. నేను దగ్గరికి వెళ్ళి ఏ భయ్యా ఎడ్రస్ చెప్పు అంటారా? ఏమంటారా? అందరూ వేసారి. అదే ఇద్దరు మనుషులు కదా, ఇద్దరు జీతాల కోసం పనిచేస్తారు. ఒకరికి అడగకుండా రెస్పెక్ట్ ఇస్తారు, ఇంకొకరికి అడిగిన రెస్పెక్ట్ ఇస్తారో తెలియదు. కారణం ఏంటి తెలుసా? ఒక పిచ్చ మాత్రమే. మనిషి గౌరవం తెచ్చి ఒక పిచ్చని గర్వంగా చెప్తాడు. దానికి నేనే బెస్ట్. అమ్మా, మా నాన్నగారు రోడ్డు మీద పళ్ళ వ్యాపారం చేసేవారు. రోజుకి 3 పూటలు 2 పూటలు తిండి, ఇంకో పూట భోజనం ఉండేది కాదు. అటువంటి టైంలో 8వ క్లాస్ నేను సాయంత్రం 7 గంటలకు నా తండ్రి అందుబాటు కాదు. 8 గంటలకు మా నాన్నగారు చనిపోతే, హార్ట్ స్ట్రోక్ చనిపోతే 8:45 సమయంలో ఆ రోజు నా బంధువులు రోడ్డు పక్కన ఉండే నైబర్స్, ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని రోడ్డు మీద వేసేసిపోతే ఆ రోజు నాకు 2 ఆప్షన్. ఒకటి, ఏ మెకానిక్ షాప్ పనిచేస్తుంది, ఈ రోజు నా పేరు పక్కన కడుక్కొని తెలిసి కాదు. కానీ నేనేం చేసింది తెలుసా? 2 ఆప్షన్ చూస్తున్నాను. 10 ఏళ్ల పాటు కుక్క కంటే హీనంగా, గాలి కంటే 10 ఏళ్ల పాటు నేను ఉదయం పూట కాలేజ్కి వెళ్తూ, సాయంత్రం ఇంటర్నెట్ షాప్, బట్టల షాప్ పనిచేస్తూ, ఆ డబ్బులతో ఫీజులు కట్టుకుంటూ బతుకుతూ, ఈ రోజు 10 ఏళ్ల తర్వాత నా పేరు పక్కన సైబర్ డిగ్రీ వస్తే ఎవరెవరైతే నన్ను రోడ్డు మీద వెళ్ళారో వాళ్ళే నా అపాయింట్మెంట్ కోసం చూస్తాయి. నాకు అర్థం కాల్సి ఒక చదువు ఆ విద్యను ఎప్పుడు గౌరవించాలి. విద్య మంచి గౌరవం కావాలని ఇప్పుడు మాట్లాడతాను. ఇందాక ఆ మేడంకి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చాను తెలుసా? పేరు పక్కన ఎంఈఓ అనే ఒక గౌరవం సంపాదించాలి కాబట్టి నేను ఆవిడ రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఆల్వేస్ ఒక విద్య మాత్రం మనిషి గౌరవం తీసుకొస్తుంది. మీరు ఎంతమంది ఇప్పటికీ ఒప్పుకుంటారు? సార్ ఆ రోజుల్లో నేను ఇప్పుడు ఎక్కువ చదువుకుంటే ఈ రోజు మా భవిష్యత్తు ఇంకా బాగుండేదని ఎంతమంది పేరెంట్స్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు? నేను చెప్పలేదు బస్. ఈ రోజు నుంచి పిల్లలకు పెంచే నిజం ఆస్తి తెలుసా? మా వాడికి 2 గంటలు కొనిపెట్టాను సార్, మా పాప బంగారం కొనిపెట్టాను సార్, మా పాపకి ఆస్తులు కూడబెట్టాను సార్. ఈ రోజు నుంచి కూడబెట్టాల్సింది, ఆస్తులు ఇవ్వాల్సింది డబ్బులు, బంగారం, పొలాలు కాదండి. నిజమైన విద్యనే పిల్లలకు ఆస్తిగా ఇవ్వాలని గర్వంగా చెప్తారు. విద్య మాత్రం దయచేసి నుంచి చదువు ఇవ్వకండి, విద్యని పడి. విద్య అంటే ఏం తెలుసా? విలువలతో కూడింది, పుస్తకాల్లో లేని, జీవితానికి కావాల్సింది. అది నాకు తెలిసి విద్య అంటారు. దయచేసి చాలా పాయింట్ వీలైనంత వరకు పిల్లలకి విలువలతో కూడిన విద్యని పడి. ఈ 6 పాయింట్స్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే 4 పాయింట్స్ ఇక్కడ కూర్చొని అందరికీ అమ్మా ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ఆయన కొటేషన్ చెప్పాడు. నన్ను ఇన్స్పైర్ చేసి నా ఐడియాలజీని మార్చిన కొటేషన్ ఇది. ఇంగ్లీష్ తెలుగు రెండింటిలో చెప్తా, బాగా ఆలోచించుకొని మీకు అర్థమయ్యే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యు లివ్ ఫర్ యువర్ చైల్డ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు లివ్ ఇన్సైడ్ యువర్ చైల్డ్. ఇంగ్లీష్లో కాదు, ఇప్పుడు తెలుగు చెప్తాను. మీ పిల్లలకి ఎంత ఆస్తులు ఎత్తున్నా ఇంపార్టెంట్ కాదు, మీ పిల్లల గుండెల్లో ఎటువంటి విలువలు నింపుతున్నా ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ఫేమస్ సైకాలజిస్ట్ చెప్పాడు. దీనికి అర్థం 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. అమ్మ, మీరు ఎంతమందికి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఒక ఆయన మల్లికార్జున గారు ఉంటారు. మల్లికార్జున హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. ఆయన ఏం చేస్తారు తెలుసా? ఒకరోజు ఆయన ఊరికి వెళ్ళి అవుట్ ఆఫ్ సెక్షన్ నుండి నాకు ఫోన్ చేసి, సుధీర్ ఏమనుకుంటే మా అబ్బాయి స్కూల్లో ఉన్నాడు, కొద్ది స్కూల్ నుంచి పిక్ చేసుకోవాలి. ఓకే సార్ వెళ్తానని చెప్పి ఆ రోజు నా డ్రైవర్ అలా నేనే కార్ వేసుకొని కార్లో నేను నా స్కూల్ దగ్గరికి వెళ్ళి 3 గంటలకి బెల్లు కొట్టగానే వాడు అక్కడి నుంచి బయటకు కూడా వచ్చి
మామయ్య అని వస్తాడు. రారా లేదని చెప్పి నేనేం చేసింది సార్, డ్రైవర్ సీట్లో కూర్చున్నా. ఆ రోజు నా పక్కన ఎవరు లేదు, పక్క సీట్లు వెనకాల సీట్లు అన్ని ఖాళీ ఉంటాయి. నేనేం చేసింది సార్, వాడు వస్తున్నాడు కదా చెప్పి ఇలా బెండ్ అయ్యి ఈ డ్రైవర్ పక్కన ఉండే సీట్ ఓపెన్ చేసి పెట్టాడు. వాడేం చేశాడు సార్, పరిగెత్తుకుంటూ వచ్చి 4th క్లాస్ కుర్రాడు, 9 ఏళ్ల పర్సన్, వాడు వచ్చి ఏం చేశాడు సార్, ఆ డోర్ క్లోజ్ చేసి వెనక డోర్ కూర్చున్నాడు. నాకు అర్థం కాదు, వీళ్ళు ఫ్రంట్ సీట్ ఖాళీ వచ్చి కూర్చోంటే లేదు మనం ఫ్రంట్ సీట్లో కూర్చోకూడదు. ఎందుకంటే మామయ్య ఫ్రంట్ సీట్ యాక్చువల్గా ఎవరి కోసం తయారు చేశారంటే నా ఏజ్ గ్రూప్ కాదు, 11 అబౌవ్ పిల్లల కోసం తయారు చేశారు. అదేంటంటే మామయ్య కార్ డ్రైవ్ చేసి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా, ఈ సీట్ బెల్ట్ 11 అబౌవ్ వాళ్ళకి తయారు చేశారు కానీ 11 బిలో వాళ్ళకి తయారు చేయలేదు. ఇప్పుడు నేను ముందు కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు అది తలకి అడ్డంకి వచ్చినప్పుడు నువ్వు బ్రేక్ వేసారా వెళ్ళి ముందు తగులుతూ ఉంటాను, అందుకే నేను ఫ్రంట్ సీట్లో కూర్చోను. ఈ విషయం నాకు కూడా తెలియదు, ఇంటికి విషయం అని చెప్పాడు మా నాన్న చెప్పాడు, అందుకని 11 వరకు కూర్చోనని చెప్పాను. వాడిని కోసం తెచ్చుకుంటే అసలు తెచ్చేద్దాం మీరు నిజంగా ఫాలో అవుతారు చెప్పి, అరే మీ నాన్న నాకు లేదు కదా, నేను మీ నాన్నకి చెప్పాను కానీ నేను వచ్చి ముందు కూర్చో మనం వెళ్దాం అంటే లేదు మామయ్య, మా నాన్న ఉన్నా లేకున్నా మా నాన్న నేర్పించిన విలువలు మాత్రం నేను ఫాలో అవుతాను. దట్ ఈస్ ద వర్డ్ అండ్ గివెన్ టు మై డాడ్ అండ్ పాపా. దట్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ వి నీడ్ టు టీచ్ అవర్ కిడ్స్. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ రోజు నుంచి అలా విలువ ఇవ్వాలంటే, విలువ నేర్పాలంటే ఫస్ట్ ఎవరు ఫాలో అవ్వాలి? వినపల్లి. కానీ నేను ఫాలో అవుతున్నాను. నేను ఇప్పటిదాకా నా కూతురికి ఏదైనా చెప్తుంటే ఒక్కటి కూడా నేను ఫాలో అవ్వని పిల్లలు చెప్పలేదు. ఎందుకు తెలుసా, మనం స్కూల్కి వెళ్ళాం, ఆ స్కూల్లో టీచర్ ఏం బాధపడుతుంది సార్, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ ఏం బాధపడుతుంది సార్, సార్ మేమేమో వాల్యూస్ నేర్పిస్తున్నాం, పేరెంట్స్ దాన్ని చెడగొడుతున్నారు సార్, ఏం చేయాలి? అదే సార్ అంత మాట్లాడారు. నిజమే సార్, మా స్కూల్లో కరెక్ట్గా డివైడ్ పక్కన ఉంది సార్. యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలి, పిల్లల్ని డ్రాప్ చేయాలంటే మా దగ్గరికి రావాలంటే నేను ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. కానీ ఏం చేస్తారు సార్, షార్ట్ కట్ ఎత్తుకొని కొద్ది ముందు నుంచి 1 వేలో వచ్చి పిల్లల్ని డ్రాప్ చేస్తారు సార్. ఇప్పుడు స్కూల్లో నేనేమో రూల్స్ పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి నేను చెప్తున్నాను. వీళ్ళు పేరెంట్స్ స్వతహాగా రాంగ్ వేలో 1 వేలో తీసుకొచ్చి డ్రాప్ చేస్తుంటే ఇప్పుడు నేను ఎక్కడ నేర్పించమని చెప్పన్నాను. ఎంతమంది ఒప్పుకుంటాను నేను చెప్తున్నాను. ఇప్పటికీ యూట్యూబ్లో వీడియో ఉంది, వెళ్ళే ఫ్రెండ్స్ చూడండి. ఒక తండ్రి తన కొడుకుని స్కూల్లో డ్రాప్ చేయడానికి బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు, హెల్మెట్ అన్ని పెట్టుకొని, పిల్లాడి కూడా హెల్మెట్ పెట్టుకొని వస్తూ ఉంటాడు. వెంటనే ఆ రోజు ఎందుకు ఆయన సిగ్నల్ చూడకుండా కొద్ది దాటేస్తాడు. వెనక నుంచి కొరాడేమన్నా తెలుసా, నాన్న నువ్వు సిగ్నల్ క్రాస్ చేశాను, లేదా నేను తగ్గి వచ్చాను, లేదా నువ్వు ఆరెంజ్ పడి రెడ్ పడగా నువ్వు క్రాస్ అయిపోయాడు. అవునా అని చెప్పి ఈ తండ్రి ఏం చేసింది తెలుసా, నేరుగా 2 కిలోమీటర్లు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి ఒక పోలీస్ అయితే ట్రాఫిక్ పోలీస్ అయితే దగ్గరికి వచ్చాడు. సార్ నా మీద పైన ఎన్ని సిగ్నల్ బ్రేక్ చేశాను. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏదో పనిలో చెక్ చేసుకుంటూ అవును సిగ్నల్ బ్రేక్ చేసావు, కెమెరాలో ఏమైనా రికార్డ్ అయిందన్నాడు. లేదు సార్ అన్నాడు. పోనీ అక్కడ ఎవరో పోలీసు చూస్తాడన్నాడు. లేదు సార్ అన్నాడు. అయితే ఎందుకు వచ్చావు భయ, అలాగే వెళ్ళిపోవచ్చు కదంటే నన్ను కెమెరా చూడలా, నన్ను ఏ పోలీసు రావాలో, నేను ఏ సిగ్నల్ ఆపలేదు, కానీ వెనక నా కొడుకు కూర్చోన్నాడు, వాడి ముందు నేను తప్పు చేయకపోతే ఆ కొడుకు నేను వాల్యూ నేర్పించాను అని చెప్పాడు. ఎంతమంది అర్థమైంది? ఈ రోజు చేతులు జోడించి అడుగుతున్నాను. చెప్తే నేర్చుకునే యుగం కాదు, చూసి నేర్చుకునే యుగం నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? హే సారీ, ఈ మధ్య ఎదవ జనరేషన్ మొత్తం నేను వాడి కానీ ఈడి కానీ అని చెప్పి ఎవరో ముందు యాక్టర్లు కానీ చెప్తున్నారు కదా. ఈ రోజు నుంచి నా తండ్రికి నేను కానీ, నా తల్లికి నేను కానీ అనే జనరేషన్ మీతో మొదలవని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతమంది చేయాలి రెడీగా ఉన్నారు? అలా చేయాలంటే ఈ రోజు నుంచి రూల్స్ ఫాలో అవ్వాలి, బ్రేక్ చేయాలి. వినపడలా అమ్మ, మీరు ఎట్ట పోయినా నాకు పర్లేదండి, నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఎక్కడ తగ్గదు. ఓకేనా? ఇది నా 7th పాయింట్. ఓకే, 8th పాయింట్. ఎందుకు ఇలా చెప్తాను తెలుసా, నేను చెప్పంటే 2-3 గంటలు అప్పుడు చెప్పేస్తాను, కానీ ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడు చూసారు, బా వాళ్ళే చెప్పాడు, ఏం చెప్పాడు ఏమో నాకేం తెలుసా అని అన్నప్పుడు ఈ రోజు నుంచి మీరు ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలని పాయింట్ వైజ్గా చెప్పుకుంటూ వస్తున్నాను. 8వ అతి ముఖ్యమైనది, ప్రతి పేరెంట్ పాటించవలసింది నేను చెప్తాను. అమ్మా, ఎంతమంది రాత్రి పూట పిల్లలకి మొబైల్ ఇచ్చి అరే నేను పడుకొని పని చేసుకొని వస్తానని చెప్పి పంపిస్తూ ఉంటే వాళ్ళందరికీ నేను చెప్తాను, రాత్రి పూట బ్రెయినింగ్ చేస్తుంది సార్, పడిపోయిన ముందు ప్రెసెంట్గా పడుతుంటే నెక్స్ట్ డే వాళ్ళు చాలా యాక్టివ్ ఉంది, రాత్రి పూట సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉంటుంది. కాబట్టి ఎంతమందికి ఇక్కడ పిల్లలకి కథలు చెప్తే అలవాటు ఉంది? నిజంగా నిజంగా రోజు మీరు కనుక కథ చెప్పగలిగితే పిల్లల వ్యక్తిత్వం ఎంత గొప్పగా అవుతుందో చిన్నప్పుడు మనం నేర్చుకొని వచ్చాడు. పేదరాశి పెద్దమ్మ కథ దగ్గర నుంచి, పెద్దవాళ్ళ సెక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కథలు మనం నేర్చుకున్న వాల్యూస్ వచ్చాయి. నేను ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, మీరైతే ఏం చేస్తారని చెప్పండి. అమ్మ, ఎంతమందికి లాటరీ టికెట్స్ ఐడియా ఉంది? లాటరీ టికెట్ ఇంత ముందు రోజుల్లో లాటరీ టికెట్లు క్రేజీ లేదు. ఇప్పటికీ కేరళ, ఇండియా మొత్తంలో లాటరీ టికెట్స్ ఎక్కువ ఏ రాష్ట్రం కొంటారంటే కేరళ. వాళ్ళు ఏంటంటే సార్
సంపాదించే 100 రూపాయలు 50 రూపాయలు తిని 50 రూపాయలు లాటరీ టికెట్స్ కొంటారు. అటువంటి టైంలో 2016 రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏం తెలుసా? ఒక అతను బండి కొట్టు పెట్టుకొని చిన్న కొట్టు దాంట్లో లాటరీ టికెట్స్ అమ్ముతున్నాడు. 10 రూపాయలు లాటరీ టికెట్, ప్రైస్ వస్తే 1 కోటి రూపాయలు. అప్పట్లో 1 కోటి రూపాయలు అంటే అమ్మాయి మించిపోయి ఉంటాడు, అవునా? అలాంటి ఒకరోజు ఆయన పేరు సుధాకర్. ఆయన ఆ రోజు షాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటుంటే వాళ్ళ స్నేహితుడు అశోక్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈ రోజు నేను షాప్ వద్దాం అనుకున్నాను, కానీ పని రాలేకపోయాను, ఏమనుకో బాబు, నా పేరు మీద 10 టికెట్స్ తీసి పక్కన పెట్టు, రేపు వచ్చి నేను డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కుంటాను. డబ్బులు ఇచ్చి ఆ టికెట్ తీసుకెళ్తా, నా పేరు మీద 10 టికెట్ పక్కన పెట్టేవాడు. జాగ్రత్త. మనోడు ఏం చేశాడు? 10 టికెట్ ఇచ్చేసి నేనే ర్యాక్ లో పెట్టి లాక్ ఇస్తాడు. అయిపోయింది. ఆ రోజు వస్తాను రాలా, నెక్స్ట్ డే కూడా రాలా. తర్వాత రోజు సుధాకర్ నుంచి షాప్ ఓపెన్ చేశాడు. షాప్ ఓపెన్ చేసి న్యూస్ పేపర్ ఆ రోజు ప్రైస్ అనౌన్స్ చేసింది. నేను ప్రైస్ చెక్ చేసి తన దగ్గర లాటరీ టికెట్ షాప్ లో ఉండేవని చెక్ చేస్తే దేనికి ప్రైస్ రాలా. సడన్ గా గుర్తొచ్చింది, అరే మా ఫ్రెండ్ అశోక్ చెప్పారు 10 టికెట్లు ఉన్నాయని చెప్పి. మనోడు ఏం చేసింది సార్, ఆ ర్యాక్ ఓపెన్ చేసి 10 టికెట్ చెక్ చేస్తే దాంట్లో ఒక టికెట్ 1 కోటి రూపాయలు ప్రైస్ వచ్చింది. 1 కోటి రూపాయలు ప్రైస్ వచ్చింది. మీకు ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటి సార్, ఆ సుధాకర్ నేను చెప్తున్నాడు కదా, చాలా జీవితంతో నెలంతా కష్టపడి 15 వస్తుంది. ఆయనకి 2 కూతురు ఉన్నారు. ఒక పాప పోలియో ఎఫెక్ట్ అయింది, ఇంకో పాప క్యాన్సర్ ప్రెగ్నెన్సీ ఉంది. ఆ 1 కోటి రూపాయలు కనుక వాళ్ళకి ఉంటే ఆ కుటుంబాన్ని మొత్తం కాపాడగలరు. అయిపోయింది. ఇప్పుడు 1 కోటి రూపాయలు లాటరీ టికెట్ అక్కడ ఉంది. మీరు కనుక సుధాకర్ పొజిషన్లో ఉంటే, మళ్ళీ చెప్తాను, ఇప్పుడు ఆ 10 టికెట్లో ఒక టికెట్ ప్రైజ్ మనీ వచ్చిందని అశోక్కి తెలుసా తెలియదా? సెకండ్, పోనీ ఆ 10 టికెట్ నెంబర్లు అశోక్కి తెలుసా? పోనీ 10 టికెట్ డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇప్పుడు నా క్వశ్చన్, మీరు కనుక సుధాకర్ అయితే మీరు ఏం చేస్తారు? నిజాయితీగా మాట్లాడుతున్నాను, నాటకాలు మాత్రం ఏం మాట్లాడండి. మీరు కనుక సుధాకర్ క్వశ్చన్ ఉంటే చెప్పండి. వెంటనే సంపగా ఏం చేస్తారు? లాటరీ టికెట్ తీసేసి ఇంకోటి పెట్టేసి వీడికి వచ్చి నేను పక్కన పెట్టేస్తాను. ఎంతమంది ఇదే పని చేస్తారు? నిజాయితీ మాట్లాడారు. ఎందుకంటే ఇద్దరు కూతురు జబ్బుతో బాధపడుతున్నారు, వస్తే కుటుంబం అంతా బాగుపడిపోతున్నారు. కానీ సుధాకర్ ఏం చేశారు తెలుసా? జాగ్రత్త. సుధాకర్ ఏం చేశారు తెలుసా? ఆ విషయం తెలియగానే వెంటనే వాళ్ళ తండ్రికి ఫోన్ చేశారు. వాళ్ళ నాన్నగారు అసలే ఎందుకు ఇద్దరు కూతురుంటే ఆయన పెద్దగా ఆలోచించారు. తండ్రికి ఫోన్ చేసి ఆయన చెప్పారు తెలుసా? ఈ విషయం అంతా సుధాకర్ వాళ్ళ నాన్న చెప్పారు. వాళ్ళ నాన్న ఏమని చెప్పారు తెలుసా? అరే వెంటనే నాకు ఫోన్ పెట్టేసి అశోక్ ఫోన్ చేసి ఆ లాటరీ టికెట్ ప్రైస్ మనీ చెప్పేసి అని చెప్పారు. ఈ సుధాకర్ ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి అశోక్ ఫోన్ చేసి మీ లాటరీ టికెట్ 1 కోటి రూపాయలు ఇచ్చింది చెప్పగానే అశోక్ పరిగెత్తుకు వచ్చి ఆ 10 టికెట్ని 100 రూపాయలు డబ్బులు ఇచ్చేసి నేనే తీసుకొని వెళ్ళిపోయాడు. అయిపోయిందా? ఈ వార్త మొత్తం కేరళ మొత్తం తెలిసి ఆ షాప్ పక్కన ఉండే వాళ్ళు, తన బంధువులు మొత్తం అందరూ ఈయంత పనికి వాళ్ళు 1 కోటి రూపాయలు వస్తే కాదు అంటే దరిద్ర లక్ష్మి పక్కనే కూర్చున్నందుకే వీడు వదిలేస్తున్నాడు, వీడి బతికి 1 కోటి రూపాయలకి ఇద్దరు పిల్లల జీవితం బాగుండేది, ఇటువంటి దరిద్రుడు ఎవరైనా దొరుకుతారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఈ విషయం వెళ్తూ న్యూస్ ఛానల్స్ కలిపి ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ వచ్చి బయట పెట్టి, సార్ వాళ్ళందరూ అంత రైతులు తింటున్నారు, ఈ అంత దరిద్రుడికి వాళ్ళు లేడీ తింటున్నాడు, మీరేం సార్ ఎంత పని చేశారంటే అప్పుడు ఆయన నవ్వుతో మాట చెప్పాడు. సార్ వాళ్ళందరూ నేను తింటున్నాను, నాకు లేదు సార్ విషయం, మా ఇంట్లో వాళ్ళు కొన్నిసార్లు బాధపడుతున్నారు, కానీ నేను ఒక విషయం చెప్పాను సార్, అదేంటి సార్? ఆ రోజు నేను మా నాన్నగారికి ఫోన్ చేయను, మా నాన్నగారు అశోక్ ఇచ్చేమని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఒక మాట అన్నాడు. అదేంటి సార్? మీకు నిజంగా డబ్బే కావాలంటే అడుక్కునైనా తిని కానీ పక్కోడిని మోసం చేసి మాత్రం 1 రూపాయలు తీసుకోవద్దన్నాడు. ఆ రోజు మా నాన్న నీకు కావాలని అడుక్కునే కానీ పక్కోడిని మోసం చేసి తెరవాకు అని చెప్పండి. నేను ఫోన్ పెట్టేసి అశోక్ చెప్పి అశోక్ తీసుకెళ్ళిపోయాడు. ఈ రోజు అందరూ చెప్తున్నారు వీడు బేసిక్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. కానీ నేను ప్రతిరోజు షాప్ చూసేసి ఇంటికి వెళ్ళి అంతా పని చేసుకొని పడుకున్నప్పుడు గుండెలు చేసుకొని మనస్ఫూర్తిగా ఎవరికి అన్యాయం జరగలేదు, మనస్ఫూర్తిగా నేను మాత్రం నిజాయితీ పడుకుంటున్నాను సార్. ఆ ఒక్క ఆనందం నాకు మాత్రం ఉందని పైన చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? ఈ కథ ఎంతమందికి నచ్చింది? ఇది కథగా రిలీజ్ చేయండి. ఇది కనుక పిల్లలకి నేర్పిస్తే ఇవన్నీ ఎలా ఉంటుంది? ఇది కనుక పిల్లలకి రాత్రి పడుతుంది వాళ్ళు చెప్తే బతికితే నిజాయితీగా బతకాలని 1000 మంది చెప్తే కనీసం 10 మంది పిల్లలని ఇంప్లిమెంట్ చేస్తాను నేను అంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకు చెప్పండి? ఈ రోజు ప్రతిరోజు రాత్రి పడితే ముందు అరే నువ్వు ఫోన్ చూస్తూ పడుకో, నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోని పంపకండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి పూట అసలే 1 నుంచి సాయంత్రం దాకా చాలా దరిద్రాలు చంద్రముఖ రూపంలో బ్రెయిన్లోకి ఉంటాయి. అవన్నీ క్లీన్ చేసి ఎప్పుడైతే మీరు దగ్గరుండి పడుకోబెట్టారో ఆ రోజు రాత్రి వాడికి సంపూర్ణ ఆరోగ్యమైన నిద్ర వచ్చి వాడికి వాల్యూస్ కూడా పడుతుంది బ్రెయిన్లోకి వెళ్తాయి. దయచేసి ఈ రోజు నుంచి 8వ పాయింట్, పిల్లలకి ఏం నేర్పాలి? కథలు చెప్తూ విలువలు నేర్పాలని నేను అంటాను. ఇది 8వ పాయింట్.
9వ పాయింట్ చెప్పి 10వ పాయింట్ ఏంటో లాస్ట్లో చూసుకున్నాం. ఆ 9వ పాయింట్ ఏంటి? ఎంతమంది ఇక్కడ చిన్నప్పుడు మీ చెయ్యి ఇలా పెట్టి స్కేల్ ఇలా తిప్పి వేళ్ళ మీద కొట్టించుకోవాలి ఎంతున్నారు? మీరందరూ ఉపయోగించారు కాదా? అందరూ నాగలేనా? ఓకే, కొట్టించుకున్నారు. కొట్టించుకొని ఇంటికి వెళ్ళి నాన్న మా టీచర్ నన్ను కొట్టాడు అనగానే పదరా స్కూల్ మీదకి వెళ్దాం అని దండాన్ని చేశాడు. చేశాడు కదా సార్? మీరు చెప్పింది రైతు. మా ఇంట్లో ఏం జరిగిందని చెప్తా, మీ ఇంట్లో కూడా అలాగే జరుగుతుంటే మీరు గట్టిగా చెప్పడం కొట్టాలి. ఒకరోజు నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు ఏం చేసింది సార్, మా టీచర్ నన్ను కొట్టాడు. సరే ఎలా నేను తెచ్చుకోవాలి, నేనేం చేసింది ఇంటికి వచ్చి మా టీచర్ మీద ఉన్నది ఏమైందని చెప్పి నేరుగా నాన్నగారికి ఏం చెప్పాను సార్, నాన్న మా టీచర్ నన్ను కొట్టాడని చెప్పగానే మా నాన్న ఏం చేసేది సార్, కూర్చొని రిలాక్స్ కూర్చొని, ఒరే మీ టీచర్ దేంతో కొట్టాడు? నాన్న ఆయన స్కేల్తో కొట్టాడంటే నువ్వు లోపలికి రాలని లోపలికి తీసుకెళ్ళి బెల్ట్ పైకి 4 వైట్ బయట పంపించాడు. ఎంతమంది వెళ్ళలేదు? అవునా? సారీ అండి, ఆ రోజు అలా దెబ్బలు తిన్నాం కాబట్టి ఈరోజు సమాజంలో గౌరవంలో బతుకుతున్నాను నేనంటే ఎంతమంది బతుకుంటారు అసలు? అవునా? కానీ ఈరోజు ముదనష్టపు మీడియా వల్ల, ముదనష్టపు సోషల్ మీడియా వల్ల, ముదనష్టపు ఏదో సినిమాల వల్ల నాకు తెలియదు కానీ టీచర్ని పిల్లల ముందు మీరు ఎప్పుడైతే అగౌరవపరుస్తారో అక్కడ ఏం జరుగుతుంది నేను చెప్తాను. అమ్మ గుడివాడలో ఒక స్కూల్కి 15 ఏళ్ళ నుంచి నేను క్లాస్ తీసుకున్నాను. 15 ఏళ్ళ నుంచి క్లాస్ తీసుకున్నాను. ఆ ట్రెడిషన్ ఏంటి తెలుసా? నేను వెళ్ళినప్పుడల్లా ప్రిన్సిపల్ గా నన్ను రిసీవ్ చేసుకొని నేను క్యాబిన్ తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి తాగుతూ ఆ తర్వాత నన్ను క్లాస్లో తిప్పేవాడు. ఏమైంది తెలియదు కానీ 6 ఏళ్ళ క్రితం వెళ్తే ప్రిన్సిపల్ గారు రాలి ఒక టీచర్ వచ్చారు. అదే సార్ మీరు వచ్చారు ప్రిన్సిపల్ గారు వస్తారు కదంటే, సారీ అండి సార్ గారి పంచాయతీలో ఉన్నాను. కూడా ప్రిన్సిపల్ పంచాయతీ కూడా మంచి డబ్బులు కూడా వస్తున్నాయంటే, అది కాదు సార్ ఆ పంచాయతీ కాదు, పేరెంట్స్ వచ్చిన గొడవ అయింది ఆయన మాట్లాడతారు సార్. సరే నాకు చెప్పి కదని చెప్పి నేను పైన క్లాస్కి వెళ్ళి 11 గంటలకు బ్రేక్ వస్తే కింద నేను వస్తుంటే ప్రిన్సిపల్ ఛాంబర్ నుంచి పెద్ద పెద్ద అరుపులో క్యాబిన్ అనుకుంటుంది. ఏంటో ఏదో గొడవ అవుతుందని చెప్పి నేనేం చేసింది సార్, ప్రిన్సిపల్ క్యాబిన్ డోర్ ఇలా ఉంటుంది కానీ సీనియర్ సార్ ప్రిన్సిపల్ సార్ కూర్చున్నారు. ఇటు పక్క నాన్న మావయ్య, అమ్మ నాన్న గారు నాన్న మావయ్య ఇద్దరు పేరెంట్స్ కూర్చున్నారు. ఇటు పక్క టీచర్ ఒక ఆయన గడుపుకుంటారు. ఇటు పక్క ఒక 6వ క్లాస్ అమ్మాయి చేతులు ఇలా కట్టుకొని తల ఉంచుకొని చూసుకొని ఎక్కి నవ్వుతుంది. నేను అలాగే డైలాగ్ ఏంటి సార్, ఆ ఇద్దరు ఎవరో ఒకరు ఏమన్నా సార్ నువ్వెవరైనా ఉంటుంది తిట్టడానికి అని చెప్పి అరుస్తున్నాడు. నేను వెంటనే లోపలికి వెళ్ళాను. సార్ నేను గమనించాను, సుధీర్ గారు రండి గంట నుంచి నేనే సౌండ్ చేయలేదు, మీరు సైకాలజీ మీరు హెల్ప్ చేయండి అంటే నేను వస్తున్నాను తెలిసి వెంటనే ఛాయ్ ఏం చేసింది సార్, కుర్చీ తీసుకొని నాకు వేసింది. నేను ఫస్ట్ ఏం చేసింది సార్, ఆ 6వ క్లాస్ అబ్బాయి బయట పంపించి నాకు ఇచ్చిన కూర్చొని టీచర్ నుంచి ఆయన కూర్చోబెట్టి దట్ ఇస్ ఫస్ట్ రెస్పెక్ట్ ఐ గివ్ టు ది టీచర్. ఫస్ట్ టీచర్ కూర్చోబెట్టాను. దాని తర్వాత నేను ఏం చేసింది సార్, ఎవరు అడిగాను సార్, ప్రిన్సిపల్ అడగలను, అక్కడ కూర్చొని అమ్మ సారీ నాన్న మావయ్య అడగను. వెంటనే టీచర్ అడిగాను ఏమైంది సార్ అంటే పర్లేదు వాళ్ళకి ఏమైనా చెప్తే నేను తాగాను. అందుకని పర్లేదు మాట్లాడచ్చా, పనిష్మెంట్ మీతో అప్పుడు నేను ఉండాలి కదా, మీకు వాటర్ ఇవ్వదని చెప్పినప్పుడు నేను తాకూడదు. నేను 200% తాకుండా రాస్తాను. మీకే అభ్యంతరం? జ్యూస్ కావాలా? వాళ్ళు కమ్మడి భోజనం కూడా పెడుతున్నారు, వెయిట్ చేసి. ఎందుకు ఎక్కడ ఉన్నాం మనం? నేనే ఆ టీచర్ ఏమైంది సార్ అంటే వెంటనే ఆ టీచర్ ఏం చెప్పాను సార్, సార్ నేను కూర్చోన్నాడు కదా ఈ తండ్రి యొక్క పాప అమ్మాయి 6వ క్లాస్ అమ్మాయి సార్, ఆయన 3 కూతురు నా దగ్గరికే చాలాసార్లు వచ్చి సార్ నా దరిద్రం బాగాలేదు దేవుడు నాకు 3 కూతురు ఇచ్చాడు, ఇప్పటికీ దేవుడిని తిట్టుకుంటుంటాను. ఏంటంటే సార్ ఆ 2 అమ్మాయిలు పర్లేదు సార్, ఈ 3వ అమ్మాయి దద్ది బాగుంది సార్, అసలు పట్టబడి సచ్చరాదు, దేవుడు ఎందుకు ఇలాంటి అమ్మాయి నచ్చాడు నాకు తెలియదు కానీ ఈ సంవత్సరం మార్కులు బాగాలేకపోతే చదువు అనిపించేసి ఇంట్లో కూర్చోబెడదాం అనుకున్నాను, ఏం చేయాలి నాకు తెలియలేదు సార్ అని చెప్పి నా ముందే చాలాసార్లు చూస్తూ తిట్టాడు సార్. ఎక్కడ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది. నేనేం చేసేది సార్, సొంత తండ్రి బాధ్యత తీసుకొని ఆ అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టి 6 నెలలు చదివిస్తే అన్ని సబ్జెక్టులు బాగా రాసింది సార్. ఒక సబ్జెక్ట్ కావాలని చదవకుండి ఎక్కడ వాళ్ళ నాన్న చదువు అనిపించేసి ఇంట్లో కూర్చోబెట్టడం బయటేసి క్లాస్ మొత్తం ముందు తింటే బాధపడతాని పక్కన నుంచి తండ్రి బాధ్యత తీసుకొని తల్లి నువ్వు ఇలా చేస్తే మీ నాన్న చదువు అనిపిస్తానని చెప్పి నా సొంత బిడ్డకి చెప్పడం చెప్పి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి దానికి కొద్ది మసాలా అద్ది దానికి బాహుబలి స్టోరీ అద్ది ఉన్నది లేదని చెప్పి ఏం జరిగిందో తెలుసుకోకుండా స్కూల్ మీదకి దండయాత్రకు వస్తే బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లల ముందు టీచర్ చదివిస్తే ఏమవుతుంది తెలుసా, మహా అయితే స్కూల్కి 4 అడ్మిషన్ పోతాయి, మహా అయితే టీచర్ ఉద్యోగం పోతుంది. కానీ జీవిత నాశనం మాత్రం మీ పిల్లలనే గ్యారంటీ చెప్తాడు. దయచేసి టీచర్ పంపించడం మానేయండి. ఒకవేళ తప్పు జరుగుతుంది కానీ ఆ తప్పు జరిగినప్పుడు ఎలా అడగాలి తెలుసా, నేను వచ్చి ప్రిన్సిపల్ దగ్గరికి సార్ మా అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, ఒకవేళ మా అమ్మాయి తప్పైతే చెప్పండి సరిదిద్దుకుంటాను, టీచర్ తప్పైతే ఒకసారి మీరు మాట్లాడండి సార్ ఎలా సరిదిద్దుకోవాలి మనం చూద్దామని చెప్పి అడిగే పద్ధతి ఒకటి ఉంటుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? అమ్మా మాకు
వాళ్ళలాగే మీ పిల్లలు భవిష్యత్తు ఉండదు. అలాగే మీ పిల్లల్ని వాళ్ళ ముందు నిర్ణయిస్తే మాత్రం వాళ్ళ భవిష్యత్తు ఉండదు. దయచేసి చేతులు జోడించి చదువుతున్నాను. ఆ ముద్రించడం సినిమా కల్చరా ఎంత సోషల్ మీడియా కల్చర్ నాకు తెలియదు. కానీ ఈ మధ్య ఎవరికైనా సరే డబ్బులు కడతామని చెప్పి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తుంటే మాత్రం నాశనం అయ్యేది మాత్రం మీ పిల్లల జీవితాన్ని. దయచేసి అలా మాత్రం చేయండి. సభాముఖంగా నాకు ఎంతమంది మాటిస్తారు. తప్పు జరుగుతుంది కానీ అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే పాయింట్ చెప్పేది మీకే గుర్తులేదు, నాకే గుర్తుంది సార్. ఇంకా చెప్పలేదు. ఎందుకంటే 9 పాయింట్స్ ఏంటి ఒకసారి మాట్లాడుతున్నా. ఎంతమంది రాస్తున్నాను? ఓ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఒకేసారి ఎవరితో కంపేర్ చేయాలి? వాళ్ళతోనే కంపేర్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ మనీ విలువ. 2 పదాలు నేర్పించాలి. ఏంటి 2 పదాలు? నీడు, వాట్. ఒకవేళ 3వ తరగతి పైన వాళ్ళైతే నెలవారీ ఖర్చులని పిల్లలకి చెప్పి నేర్పించాలి. ఇది 2వ పాయింట్. 3వది ఏంటి? పిల్లలు నా క్లాస్ ఉన్నారా? సూపర్. మీకంటే వాళ్ళు లేదండి. యాక్చువల్లీ పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుంటే ఈజీగా అయిపోయింది. కానీ యాక్చువల్లీ ఎందుకు పిల్లల్ని కూర్చోబెట్టుంటారంటే కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి అమ్మ కంపేర్ చేద్దాం ఎందుకు చేస్తాం అని ఎక్కడ పేరెంట్స్కి మళ్ళీ అందుకని. సో 3వ పాయింట్ ఏంటి? నిలువుగా కాకుండా వెడల్పుగా అంటే 2 చేయాలి. ఏంటండి? స్పోర్ట్స్ లేదా ఫిజికల్ ఆర్ట్స్. హలో, ఇందాక నిరంజన్ గారు మాట్లాడుతూ గ్రౌండ్ అడుగుతారు సార్, మళ్ళీ గ్రౌండ్ పెడితే వెళ్తారంట. నిజంగా మొన్న ప్రిన్సిపల్ ఏమన్నారు సార్ మీరు ఎందుకు పిల్లలకి స్పోర్ట్స్ క్లాస్ అవన్నీ దిద్దు పెట్టలేదు గ్రౌండ్ ఎందుకంటే అప్పుడు ఆ ప్రిన్సిపల్ నాకు ఇన్సెంట్ చేశారు. అది నేను చెప్తాను. అదేంటి సార్ ఒకరోజు 10th క్లాస్ వాళ్ళు 9th అయిపోయి 10th కావాలి ఇంకా 9th వాడు ఉన్నారు సార్. పిల్లలు రోజు స్ట్రెస్ గురవుతారు. నేనేం చేసింది సార్ ఆడుకుంటారని చెప్పి నేను గ్రౌండ్లో కూర్చొని గంట ఆడుకొని మళ్ళీ క్లాస్కి వచ్చాను. వాళ్ళు సూపర్ అయితే క్లాస్ మొత్తం బాగా విన్నారు సార్. ఇదేదో బాగుందని చెప్పి 4 రోజులు నేను 1 గంట రోజు గంట పిల్లల్ని స్పోర్ట్స్ ఆడిస్తూ ఉంటే 4 రోజుల తర్వాత 40 మంది పేరెంట్స్ వచ్చి మీకేమో గుర్తుందా సార్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు 10th ఇప్పుడు మీరు స్పోర్ట్స్లో పెట్టారండి గుర్తులేదు మీకంటే కనీసం వాళ్ళు గంట సేపు ఆడితే ఫిజికల్గా ఫిట్గా ఉండి వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరిగితే నేను చేస్తుంటే పేరెంట్స్ వచ్చి నాకెందుకు అని చెప్పి ఆ రోజు పంపడం మానేశారు. ఇప్పుడు తప్పేవారు గ్రౌండ్ నుండి చూడడం కాదండి, ఆ గ్రౌండ్ వాడే స్కూల్లో జాయిన్ చేయండి. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? కానీ మీరే గ్రౌండ్ వద్దండి, మళ్ళీ ఆడమంటే మాత్రం వద్దంటారు, మళ్ళీ మార్కులు కావాలంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను నా 15 ఏళ్ళ అనుభవం చెప్తాను. ఇందాక హెచ్ఎం గారు అడ్మిషన్ ఇస్తున్నాను. ఇందాక మీరు చాలా బాగా చెప్పారు. నాకు ఆ ఎగ్జాంపుల్ మాత్రం ఎక్కడో భలే టైం సార్ ఏం చెప్పారు సార్? ఇంటికి వచ్చినప్పుడు క్లాస్లో ఎవరన్నా అతిథి రాగానే నమస్తే అండి బాగున్నా వాటర్ తీసుకుంటారు అని చెప్పి అడిగితే చాలా ఆశ్చర్యం ఫీల్ అవుతారు. వాడు కాలు కాలేసుకుని కూర్చుంటే ఈడేమన్నా టాపరా ఇది బల్బ్ ఎక్కువ అని అక్కడ కూడా మార్పులు ప్రతి దగ్గర చూసేది క్యారెక్టర్ నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? ఈరోజు ఒక రైతు గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన చదువుకున్నాను చదువుకోలేదు నాకు తెలియదు. నేను వచ్చినప్పుడు ఆయన ఏం చేశాను తెలుసా? చొప్పు నాకు పక్కన వదిలేసి 2 పువ్వులు తీసుకొని వచ్చి నాకు ఇచ్చి సార్ తీసుకొని సార్ అని చెప్పి ఆ వ్యక్తికి నేను శిరస్సు వచ్చి బాధ చేస్తాను. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. మీరు ఈ స్కూల్ లేకపోతే ఏం నాకు తెలియకుంటారు. కానీ రైతుగా ఆయన వచ్చి నేరుగా ఆ పూలు ఇచ్చి గురుగారు బాగుండాలని పూలిస్తే అదే ఆయన వ్యక్తిత్వం, అది ఆయన సంస్కారం. ఈ రోజు నేను ఆయన గౌరవించేది దేని గురించి కదా, ఆయన క్యారెక్టర్ నేను గౌరవిస్తాను. అటువంటి వ్యక్తిత్వం పిల్లలకి నేర్పాల్సిన బాధ్యత ఇదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇది స్కూల్ నేర్పిస్తా పేరెంట్స్ నేర్పించాలి. మేము ఫీజు కడుతున్నాం అని అంటారు కదా. ఇప్పుడు నేను డైలాగ్ చెప్తాను. అమ్మా ఎంతమందికి 2 పిల్లలు ఉన్నారు? వెరీ గుడ్. పంజాబ్ పిల్లాడికి 1 రూపాయలు చెప్తున్నా ఒక పంజాబ్ ఆఫీస్ మీకు 1 సంతానం ఉంటే 1 రూపాయలు ఇస్తా, 2 ఉంటే 2 కోట్లు ఇస్తా, 3 ఉంటే 3 కోట్లు ఇస్తా, అంతకంటే ఎక్కువ ఉంటే ఏమి ఓకేనా? కానీ ఒక పని చేయండి, మీ పిల్లలు నాకు ఇచ్చేది 1 రూపాయలు మీ జీవితం మళ్ళీ సంపాదించుకోలేదు. 1 రూపాయలు పిల్లలు హ్యాపీగా చేయొచ్చు. 1 రూపాయలు ఇస్తా, మీ పిల్లలు నాకు ఇచ్చేది. అదేంటా ఆఫర్ నచ్చలేదా? సరే సార్ ఇవ్వడం స్పెషల్ ఆఫర్ పెట్టిస్తున్నా. ఆయన స్కూల్లో ఇస్తారు, వేరే స్కూల్ ఇవ్వండి. ఒక్కొక్క పిల్లలకి 2 కోట్లు ఇస్తారు. లక్ష్యం సార్ ఇవ్వరా? ఎంతమంది పిల్లలు? ఒకటేనా? 2 కోట్లు వస్తాయి గురుగారు. రేపటి నుంచి ఇన్నోవా హై క్లాస్ కార్ కొనుక్కోవచ్చు, తిరుపతిలో 60 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవచ్చు. ఏం సార్ పిచ్చోళ్ళని మాట్లాడతారు? వచ్చేది ఏం కాదు. ఇవ్వరా? పక్క అయితే 50,000 ఫీజు కట్టి పిల్లల్ని మీరే చూసుకోండి స్కూల్కి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? ఎంతమందికి అర్థమైంది? థ్యాంక్ యూ.
ఫీజు కట్టి పిల్లలకి దత్తత ఇచ్చేసే తల్లిదండ్రులు చెప్తున్నాను, దయచేసి ఫీజు కట్టడం మొత్తం వాళ్ళు చూసుకుంటారు, ఫీజు కట్టడం మొత్తం వాళ్ళు చూసుకున్నా అంటే పిల్లల్ని అమ్మితే తప్పో పిల్లలు దత్తత ఇష్టపడతారు. స్కూల్ చేసే పని 9 నుంచి 4 వరకు మాత్రమే, 5 నుంచి రాత్రి పడుకునే వరకు తండ్రిగా తల్లిగా మనదే బాధ్యత నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? కానీ ఈ మధ్య మర్చిపోతున్నారు. దయచేసి హలో, మీకంటే బిజీగా నేను ఉంటాను, నా క్యాలెండర్ ఎలా ఉంటుందో ఒకసారి అడగండి. మీకంటే నెక్స్ట్ 3 నెలలు నాకు బిజీ, పోయినా 6 నెలలు నేను బిజీ. కానీ నా కూతురు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఇంటికి వెళ్ళాలంటే నా ఫోన్ పక్కన పడేసి నా కూతురుతో నేను గడుపుతూ ఉంటే నేను లేని క్షణం కూడా నా కూతురు నాకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. రీజన్ ఏంటి తెలుసా? ఉన్నప్పుడు నేను తనకి వాల్యూ ఇస్తాను, ఉన్నప్పుడు నేను తనకి టైం ఇస్తాను కాబట్టి లేనప్పుడు కూడా నా కూతురు నాకు బాగా ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్ ఐ యామ్ కల్టివేటింగ్ మై ఫ్యామిలీ. అర్థమైందా? బిజీ 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 అని చెప్పి ఏదో డైలాగ్ వేసుకొని కూర్చోకుండా రోజు 10 నిమిషాలు పిల్లలతో గడిపితే మీతో పిల్లలకి బాండింగ్ చాలా బాగా ఏర్పడి వాళ్ళకి మీరు వాల్యూస్ కూడా నేర్పించచ్చు, రాత్రి కథలు కూడా చెప్పచ్చు. ఇంతకీ 3వ పాయింట్ ఏంటి? 4వ పాయింట్ ఏంటి? టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ తిరుగుతుంది. 5వ పాయింట్ ఏంటి? ఫ్యామిలీ ప్లే టైం. వెరీ గుడ్. 6వది పేరు పక్కన ఏముండాలి? ఎడ్యుకేషన్. పేరు పక్కన ఎడ్యుకేషన్. ఈ రోజు నుంచి ఎవరైనా నేను స్కూల్ మానేస్తా, యూట్యూబ్ అవుతా, నేను స్కూల్ మానేస్తా, గాలి రోడ్డు మీద తిరుగుతా అంటే 4 తగిలించే స్కూల్ పంపించండి. విద్య చాలా ఇంపార్టెంట్. 6వది ఇదే మాట్లాడండి. 7వది ఎవరు? వెరీ గుడ్ తల్లి, ఇదే మీరు వస్తారు. మీ పిల్లలకి ఎంత ఆస్తి ఇస్తున్నాం ఇంపార్టెంట్ కాదు, మీ పిల్లలకి ఎంత విలువలు నింపుతున్నాం ఇంపార్టెంట్. 7వది. 8వది పడిపోయినప్పుడు రోజు స్టోరీస్ చెప్పాలి. 9వ పాయింట్ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. 10వ పాయింట్ అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. దయచేసి మీ పిల్లల్ని రోడ్డు మీద 1 1 1 2 2 2 తలకాయ నా పెట్టాలి అని చెప్పి సారీ మన మనస్ఫూర్తిగా అన్నీ చెప్పండి. వీటిలో మామయ్యలాగా మాట్లాడుతున్నాను. మార్కులు చూసి టాపర్లు చూసి స్కూల్లో జాయిన్ చేస్తున్నారంటే మీ పిల్లల్ని సెంట్రల్ జైలు, అండమాన్ జైలు, బీహార్ జైలు పంపించడం ఎంత ప్రమాదం. మీ పిల్లలు అలా పంపిస్తున్నారు. దయచేసి ఈరోజు నుంచి మార్కులు ఇంపార్టెంట్. ఎప్పుడు తెలుసా? రేపటి రోజు వాడు అవును సరే ఏమనుకోకండి, 8th క్లాస్ సిలబస్ 8th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, 9th క్లాస్కి వచ్చాక వాడు 8th క్లాస్ అయితే వాడికి చెప్పలేకపోయాడంటే వాడికి 8th క్లాస్ బతికింది. చదువు ఎలా ఉంటుందో తెలుసా? రేపటి రోజు ఏ కాన్సెప్ట్ ఎప్పుడు అడిగినా నిద్ర లేపడినా చెప్పే విధంగా ఉంటే దాన్ని కాన్సెప్చువల్ లెర్నింగ్ అంటారు. అంటే సిచ్యువేషన్ బట్టి ఆ కాన్సెప్ట్ అర్థం చేసి నేర్చుకుంటే అది బాగుంటుంది, బట్టి నేర్చుకుంటే బాగుంటుంది. ఈ రోజు స్కూల్ అయితే కాన్సెప్ట్ అర్థం చేసుకునే విధంగా. రెండోది, నేను యుఎస్లో 35 రోజులు ఉన్నా. గర్వంగా చెప్తున్నాను, సిగ్గుతో తలదించుకొని చెప్తున్నాను. గర్వంగా నేను చెప్తున్నాను సార్. యుఎస్లో 35 రోజులు ఉంటే వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు తెలుసా? శ్లోకాలు, భగవద్గీత, రామాయణం ప్రతి ఒక్కరి పిల్లలకి నేర్పిస్తున్నారు. ఎందుకంటే మేము యూఎస్లో ఉన్నాం సార్, ఎక్కడ ఇండియన్ వాల్యూస్ మిస్ అవుతాయో అన్ని నేర్పిస్తున్నారు. దౌర్భాగ్యం సిగ్గుతో తలదించుకొని ఏం చెప్తున్నారు సార్ మన వాళ్ళే. కానీ ఈరోజు ఈ స్కూల్లో ఇందాక ఎవరు నన్ను యాంకరింగ్ చేసి సార్ మీరు ఇందాక నేను సార్ అదే మీరు తెలుగు పండించడానికి లేదంటే ఆ సోషల్ టీచర్ భగవద్గీతలన్నీ నేర్పిస్తారా? శ్లోకాలన్నీ నేర్పిస్తారు. ఈరోజు ఏ స్కూల్లో అయితే తెలుగు అనర్గళంగా శ్లోకాలు ఇవన్నీ నేర్పిస్తే భవిష్యత్తులో వాడు ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాష వాడికి అనర్గళంగా వస్తుందో భవిష్యత్తులో ఏ భాష నేర్చుకోగలుగుతారని మన తెలుగు పండితులు చాలా మంది చెప్పారు. ఏ స్కూల్లో అయితే విలువలు నేర్పిస్తూ శ్లోకాలు, భగవద్గీత ఇవన్నీ నేర్పిస్తారో, ఏ స్కూల్లో అయితే రాగానే నమస్కారం పెట్టి నేర్పిస్తారో అటువంటి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే పిల్లలు బంగారు భవిష్యత్తు ఉంటారని నేను గ్యారెంటీ చెప్తాను. ఈరోజు అటువంటి స్కూల్స్లో ఈరోజు ఆయన నిజంగా కలుసుకుంటే యాన్యువల్ డే పెట్టి 10 లక్షలు పెట్టి ఎల్ఈడీలు లేకపోతే మొత్తం సెటప్ ఆర్గనైజ్ చేసి ఒక స్పెషల్ గెస్ట్ ఏదో ఒక 10 టీవీ యాక్టర్ తీసుకొచ్చి పెడితే ఈ హాల్ అంతా నిండిపోయి బయట నేను వస్తా వేసుకొని వచ్చేవాళ్ళు. దానికి అయితే ఖర్చుతో ఆయన ఇంకో 100-200 అడ్మిషన్లు పెరిగారు. ఆయన ఒకటే అనుకున్నాడు, ఆ 10 లక్షలు బూడిదల కోసం పని అవుతుంది సార్. కానీ ఈరోజు మనం చేసే ప్రయత్నంతో ఒక్క కుటుంబం మారిన నా భవిష్యత్తు తరం మాత్రం ఇటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి యువత గారి శిరస్సు నుంచి పాల్గొన్నారు. నాకంటే వయసులో చిన్నవాళ్ళు తెలియని నిజంగా 2015లో ఒక సంకల్పంతో విద్యా వ్యవస్థ
అటు బిజినెస్ లోకి వెళ్ళిపోతుంటే విద్య అనేది బిజినెస్ రూపంలో కాదు సార్, వాల్యూస్ రూపంలో ఉండాలని చెప్పి ఇటువంటి వ్యక్తులని కాపాడుతూ సమాజాన్ని కాపాడుతున్నారు. అటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడం నిజంగా మన బాధ్యతని తెలియజేస్తూ ఈరోజు అక్షరధామ ఏదో పుణ్యక్షేత్రం పేరులాగా ఉంది కదా, కానీ అక్షరధామ అంటే ఏం తెలుసా? గురుకులాల్లో ఒక బిగ్గెస్ట్ గురుకులం పేరు అక్షరధామ. గురుకులం అంటే ఏం తెలుసా? వాళ్ళకి చదువు మాత్రం నేర్పించారు కదా, విలువిద్యలు సకల కళా నైపుణ్యాలన్నీ నేర్పించే దాన్ని గురుకులం అంటారు. నాకు తెలిసి అక్షరధామ కూడా ఒక గురుకులం లాగా ఈరోజు విద్యలు మొత్తం నేర్పిస్తున్నా. అటువంటి విద్యాలయాలు కార్పొరేట్ సంస్థల్లో ఎవరు ఎలా తగ్గించుకున్నాడో తెలియదు, ఫీజు తగ్గించుకొని పంపిస్తుంటే ఈ రోజు మనకు కావాల్సినటువంటి విలువంతమైన స్కూల్, అటువంటి స్కూల్లో ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడే అదృష్టం నాకు కల్పించినందుకు యుగంధర్ గారికి స్పెషల్ గా నేను థ్యాంక్స్ చేస్తూ ఇది ఒక్క అడుగు చెప్పి ఛత్రపతి సినిమా గుర్తున్నాను అక్కడ నాకు నాకు ఒక అడుగు కావాలన్నాడు. ఈయన భారతదేశ మార్పు కోసం ఒక్క అడుగు పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి మొదలుపెట్టిన వ్యక్తులు అభ్యర్థి. థ్యాంక్ యూ సో మచ్ యుగంధర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. 10th పాయింట్ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలంటే మార్పుల కోసం చదివించే స్కూల్లో కాదు, మీ పిల్లల వల్ల దేశంలో మార్పు తీసుకొచ్చే స్కూల్లో జాయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అటువంటి స్కూల్ అక్షరధామ చెప్పడం నేను చాలా గర్వపడుతున్నాను. కంటిన్యూ విత్ ద సేమ్ థింగ్. వన్స్ అగైన్ ఇంత చక్కగా ఇందాక సార్ రాగానే నేను సార్ ఒక విధంగా ఎక్కడైనా మంచి బాధ ఉంటుంది కదా, ఏంటి ఆ బాధ తెలుసా? ఇంత ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాను సార్, 1000 మంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, 200 మంది వచ్చారని చెప్పి ఒక పక్క బాధేస్తుంది. కానీ నేను ఒకటే చెప్పాను, 1000 మంది టైం పాస్ చేసే వాళ్ళు వచ్చేదానికంటే 100 మంది మార్పు తీసుకురావాలని ఒక సంకల్పంతో కూర్చున్న మీరు నిజమైన ఉపయోగం. అటువంటి మీ అందరికీ శిరస్సు నుంచి పాల్గొనే నాకు ఇప్పటికీ కృష్ణం మందే దగ్గర సినిమాలో కళాకారులు ఎక్కువ గర్వంగా తీరుతారు తెలుసా? ఒక్కడు వచ్చిన ప్రదర్శన ఆపరు. ఈరోజు నన్ను నమ్మి ఈ అక్షరధామ స్కూల్ నమ్మి ఈ రోజు మా పిల్లల భవిష్యత్తు కోసం అని ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి పేరెంట్కి శిరస్సు వచ్చి బాధపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమిట్మెంట్. ఇట్ షోస్ యువర్ ట్రూ కమిట్మెంట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను నిజంగా ఖాళీ కుర్చీల కోసం మాట్లాడుతున్నాను, మీరు వచ్చి నాతో గర్వంగా చెప్తాను విషయం. నిజంగా ఇదే కమిట్మెంట్ ని రాబోయే తరంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా జరిగినప్పుడు ఎవరు వస్తారో పక్కన పెట్టండి, మీరు మాత్రం ముందుండాలని మనస్ఫూర్తిగా మీ ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా మీ పిల్లలకు మామయ్యలాగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఇది నా పేరు సురిగారు. ఆయన మంచి యాక్టర్ పక్కన పెట్టండి. ఓకే, నా పేరు సుధీర్ సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో పిల్లల్లో మార్పు వస్తే బాగుంటుంది నేను పక్కనుకుంటే మార్పు రావాల్సిన పిల్లల్లో కాదు, అటు పేరెంట్స్ ఇటు టీచర్స్ వ్యవస్థలో మార్పు రావాలని ప్రయత్నిస్తున్న 120 సైకాలజిగా 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ లో మన వీడియో ఈ వెంటనే సో వైరల్. చూసారు ఒక పాప అయిపోయి పిల్లలు ఫోన్ వాడుతున్నారు అంటారు. అసలు పేరెంట్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు వీడియో ఎంతమంది చూసారు? మరి నిజంగా సోషల్ మీడియా కూడా మార్పు తీసుకురావచ్చు నాకు ఎంత అనిపించింది సార్. ఆ వీడియో 7 రోజులు 12 కోట్లకు వెళ్ళింది. ఒక ప్రిన్సిపల్ గారు గద్వాల నుంచి ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి, ఆయన ఎవరో నాకు తెలియదు, నా నెంబర్ ఎలా తీసుకొని ఫోన్ చేసి, సార్ నేను వీడియో పెట్టాను, ఆ పాప మాట్లాడుతూ ఎక్కడో నాకు అసైన్ చేసి నా కూతురు కనిపించింది సార్. దాంట్లో నేను దాంట్లో వీడియో తీసి ఫోన్ పక్కన పెట్టేసి నేను నా కూతురు తీసుకెళ్ళి పార్క్ ఒక గంట నడిచొస్తే ఆ రోజు నా లైఫ్ మారింది సార్. మీ వీడియో వల్ల నా లైఫ్ మారిందంటే ఆ గొప్పతో నాకు సోషల్ మీడియాని రైట్ చేయించని ఆ రోజు నాకు అర్థమైంది. సో ఈరోజు సోషల్ మీడియా ద్వారా చాలా మంది ప్రోగ్రామ్ జరుగుతుందనుకుంటే సో వన్స్ అగైన్ ఇటువంటి వ్యక్తులు ఇటువంటి సంకల్పం పెట్టుకున్నప్పుడు అటువంటి వ్యక్తి ఆలోచనలు కాపాడాలంటే ఇటువంటి కార్యక్రమాన్ని మళ్ళాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎంతమంది నాకు మాటిస్తారు? ఈ రోజు 10 పాయింట్ని ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు? ఎంతమంది చదువు చేస్తారు? సో దయచేసి అప్లై చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ యుగంధర్ రెడ్డి గారు మేడం పేపర్ మీ ఏజెంట్ అండి, మీ ఏజెంట్ 31 సంవత్సరాలు. నాకు పొడిస్తే 40 పైన అనుకోవాలి, నాకు 36. కానీ 31 ఇయర్స్కి విలువలతో కూడిన విద్యను అందించాలి, డబ్బు కాదు ఇవ్వాల్సింది, భారతదేశానికి మార్చే యువతని ఇవ్వాలని చెప్పి ఇటువంటి విద్యాలయాన్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకొని ప్యాషన్తో పనిచేస్తున్న ఈ ఇద్దరి కపుల్స్కి ఆ భగవంతుడు ఆ వెంకట స్వామి ఆశీర్వాదంతో ఇంకా బలంగా ముందుకెళ్తూ ఎంతో గొప్ప విద్యార్థుల్ని వీళ్ళ కళాశాలని తయారు చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద సక్సెస్. మీ ఇద్దరికి ఆయన నిజంగా సారీ 30 ఏళ్ళ సాఫ్ట్వేర్ నేనంటే ఏమాత్రం కష్టం లేకుండా నెలకు 40,000 లక్షలు సంపాదించాడు. కానీ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని అక్కడే చేసి వచ్చేసింది. కానీ మార్పు పిల్లల దగ్గర నుంచి రావాల్సి ఆ పిల్లలు నేను అప్రిషియేట్ చేస్తానని చెప్పి
వాల్యూస్ తో నడపాలి, శ్లోకాలు నేర్పించి అన్ని నేర్పిస్తున్న ఇటువంటి సంస్థలు ఈ రోజు దొరకడం చాలా అదృష్టం. లక్షల కోట్లు పెట్టే చదువు వస్తుంది, కానీ వేలు పెట్టేది విద్య వస్తుందని ఇటువంటి వాళ్ళు నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.